ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ హర్షవర్ధన్. ఈరోజు మన స్టూడియోకు ముఖ్య అతిథిగా డాక్టర్ శ్రీకాంత్ గారిని పిలవడం జరిగింది. సార్ ఒక గవర్నమెంట్ వెటనరీ డాక్టర్. సార్ని ఈరోజు ఈ గవర్నమెంట్ డాక్టర్ అనేది కాకుండా ఈ వెటనరీ మీద, ముఖ్యంగా ఎనిమల్స్ మీద మనం మీట్ తీసుకోకూడదు, మిల్క్ తీసుకోకూడదు, ఇవన్నీ తీసుకుంటే హార్మోన్ డిసార్డర్స్ వస్తాయి, ఇలా చాలా మంది చెప్తుంటారు కదా వెల్నెస్ డాక్టర్స్. ఇవన్నిటి గురించి అవేర్నెస్ కల్పించడానికి, దీంతో పాటు ఇవే కాకుండా కొత్తగా ఫామ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి, అంతేకాకుండా నెక్స్ట్ బైపీసీ కంప్లీట్ అయిపోయి ఎవరైతే వెటనరీ డాక్టర్ ప్యాషన్గా ఉండి కావాలనుకుంటున్నారో వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఇవన్నిటి మీద డిస్కస్ చేశానండి. కాబట్టి తప్పకుండా ఈ ఇంటర్వ్యూ చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. కాబట్టి ఈ వీడియో చూసి తప్పకుండా షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మాత్రం తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ. హాయ్ సార్. హలో సార్, యాజ్ ఎ వెటనరీ డాక్టర్గా ముఖ్యంగా చాలా రోజుల నుంచి, కొద్ది రోజుల నుంచి ఈ వెల్నెస్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో చాలా మంది ఏమంటున్నారంటే, ముఖ్యంగా ఈ మిల్క్, ఈ చికెన్, మటన్ తీసుకోవడం వల్ల ముఖ్యంగా స్త్రీలలో త్వరగా మెచ్యూరిటీ వస్తారు, వచ్చి కూడా చాలా రోజులు బ్లీడింగ్ అవుతుంది, బాడీలో పార్ట్స్ కూడా చేంజెస్ అవుతున్నాయి, ఈ మిల్క్ తీసుకోకూడదు, అసలుకి ఇది కేవలం ఆవు పాలు తన బిడ్డకే ముద్దు, మిగతా వాళ్ళు తాగకూడదు అన్నట్టుగా చెప్తున్నారు. ఏంటి సార్ దీంట్లో ఇంతకీ ఎటువంటి నిజం ఉందంటారు? సో ఇందులో సగం వాస్తవం ఉంది, సగం లేదు అని చెప్పొచ్చు. సో ముఖ్యంగా ఇక్కడ ఏమవుతుందంటే ఇన్ఫర్మేషన్ ఒబేసిటీ ఎక్కువ అయిపోయింది. అంటే ఈ మధ్య కాలంలో మనుషులకు ఒబేసిటీతో పాటు ఇన్ఫర్మేషన్ ఒబేసిటీ ఎక్కువ. సో ఇప్పుడు ఎవరికి ఏం కావాలన్నా ఆన్లైన్ లో లేదా సోషల్ మీడియాలో వాళ్ళకి కావాల్సినట్టుగా వాళ్ళు చూస్తారు, వాళ్ళ ఫీడ్ వాళ్ళు చూసే పర్సనలైజేషన్ తగ్గట్టుగా వస్తూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనం అందరికి ఇవ్వాల్సిన అపీల్ ఏంటంటే, ఇన్ఫర్మేషన్ ఎంత ఉన్నప్పటికీ మనం చూస్తున్న వాళ్ళు దేంట్లో వాస్తవం ఉందో దాన్ని ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం ఇప్పుడు మీరు చెప్పిన వెల్నెస్ డాక్టర్స్ వాళ్ళు చెప్పే ముందు వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటో మనం చూసుకోవాలి. సో ఇఫ్ దే ఆర్ హైలీ క్వాలిఫైడ్ లేదా ఆ నీడ్కి తగ్గట్టు వాళ్ళ క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళు చెప్పింది నమ్మొచ్చు. సో ఇక్కడ మెయిన్ గా వాళ్ళు చేస్తున్న మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే వీగన్ అనే సాంప్రదాయాన్ని తీసుకొస్తున్నారు. వీగన్ అంటే వెజిటేరియన్ కి కొంచెం విరుద్ధంగా ఉంటుంది. ఇది ఎలా అంటే జంతు సంబంధిత లేదా పక్షి సంబంధిత, అంటే అనిమల్ రిలేటెడ్ కానీ బర్డ్ రిలేటెడ్ కానీ ప్లాంట్ బేస్డ్ కాకుండా వేరే ఏ ప్రోడక్ట్స్ తీసుకున్నా ప్రాబ్లమ్స్ వస్తాయి, వెజిటేరియన్ అంటాం. ఓన్లీ ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్స్ తీసుకుంటేనే వీగన్ అంటాం. ఇక్కడ అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటో మనకు అర్థం కావట్లేదు. కానీ ఒకటండి, హ్యూమన్ అన్నాక, మనిషి అన్నాక మనకి వైటమిన్స్, మినరల్స్ అన్ని అవసరమే. దాంట్లో ముఖ్యంగా వైటమిన్ B12 అని ఒకటి ఉంటుంది, సైనోకోబాలమిన్ అంటాం. ఆ సైనోకోబాలమిన్ అన్నది మనకి వృక్ష సంబంధిత, అంటే ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్స్ ఎందులోనూ ఉండదు, ఎందులోనూ ఉండదు, ఏ ప్రోడక్ట్ లోనూ B12 మీకు ఉండదు. సో మనకి B12 అందుబాటులోకి రావాలంటే ఖచ్చితంగా ఏదో విధంగా అనిమల్ ప్రోడక్ట్స్ మీద డిపెండ్ అవ్వాల్సిందే. అది మిల్క్ కావచ్చు, ఎగ్ కావచ్చు, మీట్ కావచ్చు. వాళ్ళ కల్చరల్ డిఫరెన్సెస్ ఉంటాయి కొంతమందికి, వాళ్ళు పెరిగిన వాతావరణాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఆహారానికి అలవాటు పడి ఉంటారు. సో ఇక్కడ ఇవి తీసుకోవడం వల్ల సమస్యలు వస్తాయి అనడం మాత్రం తప్పు. బట్ ఒక సమస్య అయితే ఉంది, లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటాం. కొంతమందికి లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటే మాకు పాలలో ఉండే చక్కెరని మనం లాక్టోజ్ అంటాం. ఈ మధ్య కొంచెం హెరిడిటరీ కానీ లేకపోతే జన్యు లోపాల వల్ల కావచ్చు లేదా లైఫ్ స్టైల్ డిజీజ్ వల్ల కావచ్చు, పుట్టే పిల్లల్లో, శిశువుల్లో ముఖ్యంగా ఈ లాక్టోస్ అనే పదార్థం జీర్ణం అవ్వదు. కాబట్టి పుట్టిన వెంటనే తల్లిపాలలో కావచ్చు, తల్లిపాలలో లాక్టోజ్ ఉంటుంది, ఆవు పాలలో, అన్నిట్లోనూ, అన్ని పాలల్లోనూ, అన్ని క్షీరదాల పాలల్లోనూ, మ్యామల్స్ ఇచ్చే పాలల్లో మనకి లాక్టోజ్ ఉంటుంది. ఈ లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటే వాళ్ళకి అది సూట్ అవ్వదు, సంథింగ్ లైక్ అలర్జీ, అరగకపోవడం. వీటి వల్ల ఆ వయసులో వాళ్ళకి అందాల్సిన పోషణ అంతా పాల ద్వారానే అందాలి. సో ఆ లాక్టోజ్ ఇంటాలరెన్స్ అన్నది ఒక సమస్య. కాబట్టి అలాంటి వాటిలో కూడా ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్నప్పుడు లాక్టోజ్ తక్కువ ఉన్నటువంటి పాలను సేవించాలి. సో తక్కువ ఉన్న పాలను సేవించాలి. సో మనుషుల్లో అంటే ఇప్పుడు తల్లుల్లో కావచ్చు, పాలిచ్చే తల్లుల్లో కావచ్చు, ఆ లాక్టోజ్ ని కంట్రోల్ చేసే మెకానిజం లేదు. కాన్స్టెంట్ గా ఒకే మోడల్లో వస్తుంది. అలా చూసుకున్నప్పుడు జంతువులకు వచ్చేసరికి తక్కువ లాక్టోజ్ ఉన్నటువంటి పాలు ఒంటె నుంచి లభిస్తాయి, క్యామెల్ మిల్క్. సో ఇప్పుడు లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళకి క్యామెల్ మిల్క్ పౌడర్ గానీ క్యామెల్ పాలను కానీ పడతాం. సో అలాంటి వాటి మీద డిపెండ్ అవ్వకూడదు కదా. సో అలా ఏం లేదు, అంటే ఇలా తీసుకోవడం వల్ల మెన్స్ట్రువల్ సైకిల్స్ డిలే అవుతాయో, లేకపోతే రజస్వలం తొందరగా వస్తుందనో. ఇంకా ఈ మధ్య కాలంలో కోళ్ళకి మనం చికెన్ తింటే వాళ్ళు హార్మోన్స్ ఇస్తుంటారు. నిజంగానే ఇస్తారా సార్ వెటనరీ డాక్టర్స్ ఫార్మ్స్ లో? ఒక కిలో చికెన్ ఎంత ఉందండి మనకి? 200 ఉంటుంది సార్, మాక్సిమం 200 టు పీక్ సీజన్ లో
సమ్మర్ లో పీక్ సీజన్ మనకి 200 దాకా వెళ్తాయి. వెళ్తుంది సార్ అంతే. ఒక కోడి మనకి మార్కెటబుల్ సైజు 2 నుంచి 2.5 కేజీ, మాక్సిమం 3 కేజీలు. 3 కేజీలు వెయిట్ వచ్చేసరికి లేదా 2.5 కేజీ వెయిట్ వచ్చేసరికి దాన్ని స్లాటర్ చేస్తాం, డ్రెస్సింగ్ చేస్తాం. సో ఇప్పుడు కోళ్లలో మనం డ్రెస్సింగ్ చేసిన తర్వాత మనకి దాదాపు ఇప్పుడు 1 కేజీ 80% డ్రెస్సింగ్ అంటాం. అంటే ఇప్పుడు 1 కేజీ ఉన్న కోడిని మనం స్లాటర్ చేస్తే 800 గ్రామ్స్ మీట్ వస్తుంది. 80%. ఓకే, ఇప్పుడు 2 కేజెస్ ఉన్న దాన్ని మనం స్లాటర్ చేసినప్పుడు అంటే సాక్రిఫైస్ చేసి మీట్ కోసం తీసుకున్నప్పుడు మనకు రఫ్లీ 1.6 కేజీ ఆఫ్ మీట్ వస్తుంది. అంతే కదా సార్. 2 కేజీ ఒక 400 గ్రామ్స్ మనకి ఆఫ్ వేస్టేజ్ గానే వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఒక హార్మోన్ ఎకనామిక్ గా చూసుకుంటే ఇప్పుడు ఒక కిలో మనం 200 అనుకుంటున్నాం, 200 పెట్టి ఒక హార్మోన్ వైల్ మనకి 2000 రూపాయలు ఉంటుంది, 600 నుంచి 2000 రూపాయలు ఉంటుంది. యూజువల్ గా వాళ్ళు చెప్తున్నటువంటి గ్రోత్ హార్మోన్ రకరకాలు కావచ్చు, వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నటువంటివి. అంటే వైల్ అంటే చాలా దానిలోకి ఉపయోగించవచ్చు. ఓకే, అలా చూసుకున్నా ఒక్కొక్క దానికి కనీసం 60 ఇంటర్నేషనల్ యూనిట్స్ అంతవరకు ఇవ్వాల్సి వస్తుంది. ఎలా చూసుకున్నా అదే 80 రూపాయలు పడుతుంది. 80 రూపాయలు మినిమం. మీట్ ఉండేదే 200 ఉంది కదా సార్. సగం ఖరీదు దానికి వెళ్ళిపోయినప్పుడు ఎలా వాడతారు అన్నది క్లాస్. అంటే వాళ్ళు చెప్పే దాంట్లో మీరు అర్థం చేసుకోవాలి, పబ్లిక్ గా మనం అర్థం చేసుకోవాలి. బట్ ఇక్కడ ఏంటంటే గ్రోత్ ప్రమోటర్స్ గా కొన్ని వాడతాం. ఓకే సార్. గ్రోత్ ప్రమోటర్స్ గా, ఫీడ్ అడిటివ్స్ గా కొన్ని వాడడం జరుగుతుంది. అక్కడ ఏంటంటే అంటే ఇప్పటికీ దాని గురించి డిబేట్ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను, కొన్ని రకాల యాంటీబయాటిక్స్ ని వెటనరీ యూస్ కి పర్మిట్ చేయరండి. ఓకే సార్. ఎందుకంటే ఫుడ్ లాగా వాటిని తీసుకున్నప్పుడు ఫుడ్ తో పాటు అటువంటి యాంటీబయాటిక్ యొక్క అవశేషాలు రెసిడ్యూస్ కూడా మనం తీసుకోవడం వల్ల యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వస్తుందన్నది ఒక వాదన. అది నిజమే. మాంసం ఫుడ్ తో పాటు మనం యాంటీబయాటిక్ కొంత మోతాదులో తీసుకుంటున్నప్పుడు తీసుకోవాల్సిన డోస్ లో కాకుండా తక్కువ డోస్ లో లోపలికి వెళ్తున్నప్పుడు నిజంగా మనకు యాంటీబయాటిక్ అవసరం ఉన్నప్పుడు ఒక డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే అది మనలో పనిచేయదు. ఆ తీసుకున్న తక్కువ మోతాదు వల్ల ఏమవుతుందంటే లోపల ఉన్న బ్యాక్టీరియా వాటి మీద నెట్ ప్రాక్టీస్ చేస్తాయి, వాటి మీద ఒక రెసిస్టెన్స్ డెవలప్ చేసుకుంటాయి. నిజంగా అవసరం ఉన్నప్పుడు యాంటీబయాటిక్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు అలాంటి టైంలో మనకు అది పని చేయదు. దాన్ని యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటాం. ఇప్పుడు ఈ మధ్య ఈ జనరేషన్ కి పెద్ద సవాల్ అదే మనకి మెయిన్ అది. సో కాబట్టి ఫుడ్ అనిమల్స్ అని కొన్ని ఉన్నాయి మనకి. సో పాల కోసం కౌస్ అండ్ బఫెలోస్, అండ్ మీట్ కోసం చికెన్, పౌల్ట్రీ, ఇట్లాంటి వాటిల్లో కొన్ని వాడకూడని యాంటీబయాటిక్స్ కొన్ని ఉన్నాయి. ఆ నిబంధనలకు అనుగుణంగానే ట్రీట్మెంట్ అన్నది ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిప్రోఫ్లాక్సిన్ ఒక యాంటీబయాటిక్ ఉంది. అది యూజువల్ గా టైఫాయిడ్ వచ్చినప్పుడు మిగతా సందర్భాల్లోనే హ్యూమన్ లో యూజ్ చేస్తాం. సో అదే సిప్రోఫ్లాక్సిన్ మేము చాలా రెస్ట్రిక్టెడ్ గా యూజ్ చేస్తాం వెటనరీ ఫీల్డ్ ఏదానికైనా. టు బి ఫ్రాంక్, సిప్రోఫ్లాక్సిన్ అనే మందుని చాలా తక్కువగా వాడతాం. ఇప్పుడు సిప్రోఫ్లాక్సిన్ మేము వాడుతున్నప్పటికీ ఎన్రోఫ్లాక్సిన్ ఒక యాంటీబయాటిక్, సేమ్ అదే వర్గానికి చెందినటువంటి యాంటీబయాటిక్. ఈ ఎన్రోఫ్లాక్సిన్ అన్నది హ్యూమన్ వాళ్ళకి తెలియదు, అసలుకే ఉండదు, కంప్లీట్ గా వెటనరీలో ఉంటుంది. సిప్రోఫ్లాక్సిన్ రెండిట్లోనూ ఉంటుంది, హ్యూమన్ లో వాడతారు, వెటనరీలో వాడతారు. సో దాన్ని మినిమైజ్ చేయడానికి ఎన్రోఫ్లాక్సిన్ అనే మందుని వెటనరీకి కేవలం వెటనరీకి మాత్రమే పరిచయం చేసి హ్యూమన్ లో లేకుండా చేశారు. ఎందుకంటే వీటిలో కూడా డిజీజ్ కంట్రోల్ కోసం మేము వాడాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలాంటివి కొన్ని స్ట్రాటజిక్ డెసిషన్స్ తీసుకొని చేయడం జరుగుతుంది తప్ప యాంటీబయాటిక్ రెసిడ్యూస్ అనేవి కొన్ని ఉన్నాయి మన ఇండియన్ కండిషన్స్ లో. దాని మీద ఒక పెద్ద పాలసీ లేకపోవడం వల్ల, రెండోది డాక్టర్సే కాకుండా లేమెన్స్ చేతిలో కూడా ఈ వెటనరీ ప్రాక్టీస్ వెళ్ళిపోవడం వల్ల ఇష్టానుసారంగా యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు. వాళ్ళకి తెలియదు, అంటే 3 days 5 days రైతులు గుర్తించలేకపోతారు సార్. ఎస్పెషలీగా ఎవరు డాక్టరు, ఎవరు ఏం చేస్తున్నారు అనేది. ఇది మనం ఎస్పెషల్ హ్యూమన్ బీయింగ్ లో అయితే వాళ్ళు అంతో ఇంతో ప్రొఫెషన్ చూసి మన దగ్గరకు వస్తారు ట్రీట్మెంట్ కోసం. ఈ వెటనరీ ఫీల్డ్ లో నాకు తెలిసి ఇంకా పూర్తి ఫార్మర్స్ దీని మీద డిపెండ్ అవుతారు కాబట్టి వాళ్ళకి అంత ఎడ్యుకేషన్ నాలెడ్జ్ లేక ఏమన్నా అలా అయిపోతుండొచ్చు. మేబీ వాస్తవం అది కూడా కావచ్చు. రెండోది ఏంటంటే పశువే కదా అని ఒక చిన్న చూపు అనేది అందరిలో ఉంటుంది. మామూలుగా ఒక మనిషి ప్రాణానికి ఉన్నంత విలువ పశువు ప్రాణానికి ఎంతసేపు అయినా వాళ్ళ ఇన్కమ్ కోసం చూసుకుంటారే తప్ప అంటే దానికి ఖరీదు కట్టేస్తారు. సో ఆటోమేటిక్ గా మనిషి ప్రాణంతో పోల్చినప్పుడు పశువు ప్రాణం కొంచెం చిన్నగానే చూస్తారు కాబట్టి దానికి సూదేసే ప్రతి డాక్టర్ గానే భావిస్తారు. అతను అటెండరా లేకపోతే కాంపౌండరా, ఎవరు వచ్చి సూదేస్తే వాడిని డాక్టర్ అంటారు. నిజమైన డాక్టర్ వస్తే పెద్ద డాక్టర్ అంటారు. అంతే తప్పించి ఆ డాక్టర్ అనే పదాన్ని అందరికి ఆపాదించేస్తారు. సో ఓకే, దీని పట్ల మనకు అవేర్నెస్ అయితే ఫార్మర్స్ లో రావాలి. ఇప్పుడైతే
ఇప్పుడైతే కొంతవరకు మేలు. ఒక 10 సంవత్సరాల క్రితం ఉన్న సినారియోని చూసుకుంటే ఇప్పుడు చాలా వరకు అవేర్నెస్ వచ్చింది. బెటర్. అవును సార్. చాలా వరకు అవేర్నెస్ వచ్చింది. హోప్ఫుల్లీ ఇప్పుడు వాళ్ళు ఏదైతే వాళ్ళు కూడా చేస్తున్నారు సార్, వాళ్ళు కూడా అయితే ఫార్మసీ సర్వ్ చేస్తుంటారు, కానీ మీలాంటి డాక్టర్ సజెషన్స్ తీసుకొచ్చేస్తే బెటర్ గా ఉంటుంది. మెయిన్ అది ఇప్పుడు మన ఇంట్లో సమస్య వచ్చేంత వరకు సొసైటీకి సమస్య వచ్చినప్పుడు మనం పట్టించుకోం. అదే సమస్య మన ఇంట్లోకి వచ్చినప్పుడు పట్టించుకుంటాం. ఇప్పుడు మన ఇంట్లో ఎవరికైనా సమస్య వచ్చి యాంటీబయాటిక్ పని చేయకపోతే ఇప్పుడు నా ఇంట్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏదైనా జ్వరం వచ్చి నేను హాస్పిటల్కి వెళ్తాను, పీడియాట్రిషన్ ఒక యాంటీబయాటిక్ రాస్తారు ఏదో ఒకటి. అది పని చేయనప్పుడు ఎందుకు పని చేయలేదు అని డాక్టర్ చెప్పినప్పుడు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అని ఏదో చెప్తారు. అప్పుడు నేను ఆలోచిస్తాను, అరే ఎందుకు ఇది వచ్చింది. అదే ఒకవేళ నాకే ఆవులు ఉంటే నెక్స్ట్ టైం నుంచి నేను ఇంకా నా ఆవులకి వైద్యం సంప్రదిస్తారు. సో మనకు జరిగేంత వరకు దాని తీవ్రత తెలియదు, కామన్ మ్యాన్ సైకాలజీ ప్రకారంగా ఇది ఉంటుంది. ఎస్పెషల్లీ సార్ ఈ వెటనరీ ఫీల్డ్ లో, హ్యూమన్ ఫీల్డ్ లో చూసుకున్నట్టయితే మనిషి హాస్పిటల్కి వెళ్తే, అది గవర్నమెంట్ హాస్పిటల్ కైనా ప్రైవేట్ హాస్పిటల్ కైనా ఎలా అయినా ట్రీట్మెంట్ కోసం వెళ్తే, ఇప్పుడు నాకే కడుపు నొప్పి ఇచ్చినా లేదా కాలు నొప్పి ఇచ్చినా వెంటనే వెళ్ళి డాక్టర్ గారికి సార్ ఇక్కడ పెయిన్ ఉంది, ఇంకోటి ఉంది, స్కాన్స్, అల్ట్రాసౌండ్స్ అని డిఫరెంట్ డయాగ్నోస్టిక్ కోసం పెద్ద పెద్ద డయాగ్నోస్టిక్ సెంటర్ బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ చేయించుకొని డిసైడ్ చేసి మనకంటూ ట్రీట్మెంట్ చేస్తారు. ఈ ఎనిమల్స్ లో చెప్పలేవు, మూగజీవులు మాక్సిమం ఎనిమల్స్ ఏవి చెప్పలేవు నాకు తెలిసి. కాబట్టి దీనికి ఎలా గుర్తిస్తారు, ఎలా ట్రీట్మెంట్ చేస్తారు సార్? వాటి భాష మాకు మాత్రమే అర్థం అవుతుంది. ఎలా సార్ అది ఎలా సాధ్యం అవుతుంది? అది ప్రొఫెషన్ అంటే 99% ఈ కోర్స్ చేసే వాళ్ళు కానీ ఈ ప్రొఫెషన్ లెక్క ఎంటర్ అయ్యే వాళ్ళు ఒక ప్యాషన్ తో వస్తారు. ఎస్పెషల్లీ చాలా మంది సో ఇనిషియల్ గా ఫ్యూ డేస్ జస్ట్ ఎంబీబీఎస్ మాకు త్రుటిలో మిస్ అయిపోయిందన్న ఫీలింగ్ తో ఎంటర్ అయినా సరే ఈ కోర్స్ లో ఉన్నటువంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కానీ ఒకటొకటి తెలుసుకునే కొద్దీ అది ఎలా అవుతుందంటే ఛాలెంజ్ గా డ్రైవ్ అవుతుంది అనమాట ఆ ఇండివిజువల్ కి. సో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మాకు ఫస్ట్ ఎవరైనా కోర్స్ లో మా ప్రొఫెసర్స్ కావచ్చు లేదా మా సీనియర్స్ కావచ్చు మాకు చెప్పేది ఒకటే, సో ఫార్మర్స్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఒక మనిషి ప్రాణానికి వెళ్ళగట్టినట్టుగానే, అంటే ఖరీదు లేదు కాబట్టి ఎంతైనా ఖర్చు పెట్టడానికి ముందుకెళ్తారు. అదే ఒక అనిమల్ కి ఖర్చు పెట్టడానికి సాహసించరు. రైతు మెయిన్ కాన్సెప్ట్ పని చేయించుకున్నామా, దాని నుంచి ఏదో ఉపయోగించుకున్నా, దానికి అంత ఇంత మేతేసాం, ఇది మాత్రమే. ఒక 50,000 పెట్టి ఆవుకున్నప్పుడు దాని నుంచి నాకు ₹1,00,000 వచ్చిందా, ₹1,20,000 సంపాదించానని చూస్తారు తప్ప దానికి మళ్ళీ ఇన్ని వేలు ఖర్చు పెట్టాలంటే ఏ రైతు ముందుకు రారు. ఇప్పుడున్న పొజిషన్ లో అలా పెట్టమని చెప్పడం కూడా అంటే ప్రాక్టికాలిటీ కాదు. సో ఇక్కడ ఏమవుద్దంటే వెటనరీ ప్రొఫెషన్ కి వచ్చేసరికి మాకున్నటువంటి, ఇప్పుడు సపోజ్ అల్ట్రాసౌండ్ అంటాం, అల్ట్రాసౌండ్ అన్నప్పుడు ఏం చేస్తాం, ఒక ప్రోబ్ ఇక్కడ పెట్టడము, ఈకోకార్డియోగ్రాఫ్ అంటే హార్ట్ దగ్గర పెడతారు, అల్ట్రాసౌండ్ స్కానింగ్ అంటే అబ్డామిన్ మీద పెట్టి ఉన్నటువంటి తేడాల్ని గుర్తించడం జరుగుతుంది. ఆ సౌండ్ వేవ్స్ వచ్చిన రిఫ్లెక్షన్ ప్రకారం జరుగుతుంది. ఇప్పుడు మా ఫింగర్ టిప్స్ అల్ట్రాసౌండ్, మా ఫింగర్ టిప్స్ అల్ట్రాసౌండ్. సో పల్స్ పట్టుకోవడంలో గానీ, పల్స్ మైనర్ తేడాని కూడా, అంటే సెన్సిటివ్ ఫింగర్ హ్యాండ్స్ అంటాం. ఫింగర్ టిప్స్ అనేవి చాలా సెన్సిటివ్ గా ఉంటాయి. సో ఎంత ఎక్కువగా మనం కేసెస్ ని డీల్ చేస్తే ఇవి అంత సెన్సిటివ్ గా తయారవుతాయి. సో మనం టచ్ చేయకుండా ట్రీట్మెంట్ చేయాలంటే మాత్రం ఇవి సెన్సిటివ్ గా తయారవ గుర్తుంచలేము. సో అది చెప్తున్నప్పటికీ మనం ఎంత ఎక్స్పోజర్ తెచ్చుకుంటాము, ఎంత ఎక్స్పీరియన్స్డ్ గా ఫీల్డ్ లో ఇన్వాల్వ్ అవుతాం అనే దాన్ని బట్టి ఒక డాక్టర్ అనేవాడు చాలా సెన్సిటివ్ గా తయారవుతాడు. ఇక్కడ క్లినికల్ సైన్స్ అని కొన్ని ఉంటాయి, సిమ్టమ్స్ అని కొన్ని ఉంటాయి. క్లినికల్ సైన్స్ అంటే టెంపరేచర్ లో తేడా, పల్స్ లో తేడా, హార్ట్ రేట్ లో ఏమన్నా తేడా ఉందా, ఇట్లాంటివన్నీ క్లినికల్ సైన్స్. అంటే వాటిని కొలవడానికి ఒక ప్రత్యేకమైన పరికరం అన్న ఉంటుంది, లేదా ఒక రెఫరెన్స్ రేంజ్ అన్న ఉంటుంది. అది ఒక థర్మోమీటర్ తోనో ఒక స్టెథోస్కోప్ తోనో వీటి వల్ల తెలుస్తుంది. ఇప్పుడు మెయిన్ ముఖ్యంగా ఏదైతే ఎనిమల్స్ లో మనుషులకైతే నోట్లో పెట్టి ఇక్కడ పెట్టి చేస్తారు, ఈ ఎనిమల్స్ లో డిఫరెంట్ గా రెక్టమ్ లో పెట్టి చేయడం చూసాను సార్ నేను. ఓరల్ టెంపరేచర్ అన్నది రిలయబుల్ కాదు. మెయిన్ గా రెక్టల్ టెంపరేచర్ లోపల ఇంటర్నల్ టెంపరేచర్ తో రిలయబుల్ కాబట్టి వాటి మీద డిపెండ్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే సిమ్టమ్స్ అనేవి అనిమల్ వ్యక్తపరిచే పెయిన్ అన్నమాట. అరవడం కావచ్చు, అది అరుస్తున్నప్పుడు నొప్పిగా ఉన్నప్పుడు ఎలా అరుస్తుంది, లేదా నార్మల్ గా ఎలా అరుస్తుంది, లేదా అనిమల్ హీట్ కి వచ్చినప్పుడు ఎలా అరుస్తుంది, వాటిలో తేడాలి మనం గుర్తించాలి. హీట్ కూడా వచ్చినప్పుడు కూడా అరుస్తాయి కదా సార్, కొన్ని అరుస్తాయి, కొన్ని మూసగా అరుస్తాయి ఎదకొచ్చినప్పుడు. సో వాటిలో తేడాల్ని గుర్తించి, అంటే రియల్ టైమ్ సిమ్టమ్స్ అన్నమాట, కంటికి అంటే రియల్ టైమ్ గా చూసి గుర్తించడం అనేది జరుగుతుంది. సిమ్టమ్ అంటే అనిమల్ చూపించేది, క్లినికల్ సైన్ అంటే ఒక డాక్టర్ గా నేను థర్మోమీటర్ ని వాడో స్టెథోస్కోప్ ని వాడో గుర్తించేది. ఇంకేమైనా మీకు సంబంధించిన ఎక్విప్మెంట్స్ యూజ్ చేసి గుర్తించేది. గుర్తించేది. దీంతో పాటు రైతు చెప్పిన చరిత్ర హిస్టరీ చాలా ఇంపార్టెంట్.
సో ఇక్కడ అంటే ఒక వెటనరీ డాక్టర్ గా ఫస్ట్ మాకు చెప్పే మెయిన్ క్వాలిటీ ఏంటంటే ఓకే సార్. మనం ఎంత ఓపిక్ గా ఉంటే అంత తొందరగా డయాగ్నోసిస్ చేయగలం అనేది. చేయగలుగుతాం. ఓకే సార్. సో మనం గమనిస్తున్నవి చూడాలి, రైతుని అంటే పరీక్షించిన తర్వాత మనకు వచ్చిన అబ్జర్వేషన్స్ రికార్డ్ చేసుకోవాలి, ఓకే. అనిమల్ చూపించే సిమ్టమ్స్ ని గుర్తుంచుకోవాలి. ఈ రెండింటిని దృష్టిలో ఉంచుకుని రైతుని మనం కొన్ని ప్రోబింగ్ క్వశ్చన్స్ ఒక నేరస్తుని అడిగినట్టుగా అంటే ఓకే. ఇంటరాగేషన్ చేస్తున్నప్పుడు ఎలా అంత అడుగుతామో ఇంటెన్స్ గా కాకుండా నిన్న ఫుడ్ ఏమన్నా మార్చావా, మార్చావా? ఓకే సార్. నిన్న ఏమన్నా బయటికి వెళ్ళిందా, అవును సార్. లేదా ఇంట్లో ఏమన్నా మందు కలిపి నీళ్ళు అంటే పొలానికి మందు కలిపి నీళ్ళు ఏమన్నా దాని దగ్గరలో తాగిందా? ఉంచారా, ఓకే సార్. ఇట్లాంటి క్వశ్చన్స్ అడగడంతో ప్రోబింగ్ అంటాం. ఓకే సార్. సో ఆ ప్రోబింగ్ చేసుకోవడంతో పాటు ఆ వచ్చిన ఆన్సర్స్ ని వీటితో మమేకం చేసుకుని డయాగ్నోసిస్ చేసుకుని రెండు treatment కి కంపేర్ ముందుకెళ్తాం. చేసుకొని డిసైడ్ చేస్తారు. Yes. సో ఇక్కడ ఒక లాయర్ లాగా ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఓకే ఒక సార్. క్లినిషియన్ లాగా అన్నిటిని క్లినికల్ సార్. సెన్స్ ని ఎట్లా అంటే- గుర్తించాలి, అవును సార్. ఒక ఫార్మర్ గా సిమ్టమ్స్ ని గమనించాలి. అవును సార్. నాతో ఈ మూడిటి కలయికనే వెటనరీ డాక్టర్. ఒక హ్యూమన్ డాక్టర్ ఏమన్నారంటే మా ఎంబీబీఎస్ లో ఎంతసేపు ఉన్నా ఒక ఎనాటమీ లేదా 2 ఎనాటమీస్ చదువుతాం. ఈ వెటనరీ డాక్టర్స్ ఎన్ని పశువులు ఎన్ని రకాలు ఉంటే అన్ని చేస్తారు. వాళ్ళ కోర్సు కూడా కొంచెం ఎక్స్టెన్స్ అయ్యే ఉంటది, చాలా టఫ్ ఉంటది, చాలా వాల్యుబుల్ గా కంప్లీట్ చేసుకొని వచ్చి సర్వీస్ చేస్తారు వాళ్ళు. కానీ వాళ్ళని ఎక్కువ గుర్తించకపోవచ్చు, కానీ వాళ్ళు చాలా సూపర్ గా ఉంటారు అన్నట్టు నాకు తెలిసిన డాక్టర్స్ చాలా మంది డిస్కస్ చేస్తూ ఉంటారు. నిజంగా ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఎంబీబీఎస్ అంటే ఒకరితో పోల్చడం అని కాదు, అవును సార్. హ్యూమన్ అనాటమీ, హ్యూమన్ ఫిజియాలజీ, హ్యూమన్ బయోకెమిస్ట్రీ అంతా మనిషికి సంబంధించి చదువుతాం. అవును సార్. బట్ వెటనరీకి వచ్చేసరికి అన్ని జీవుల్ని చదవాలి, చదవాల్సి వస్తుంది. అవును సార్. అన్ని జీవులు ఒకేలా ఉండవు. సో డిఫరెంట్ మనకి నెమర్ వేస్ అంటే రూమినెంట్స్ అని కొన్ని ఉంటాయి, మనతో పోలు ఉండే మోనోగాస్ట్రిక్స్ అని కొన్ని ఉంటాయి, హ్యూమన్ తో పోలు ఉండేటివి, కొన్ని పౌల్ట్రీ బర్డ్స్, కొద్దిగా ఎగ్జోటిక్ స్పీసీస్. సో ఇట్లాంటివన్నీ బేసిక్ సైన్సెస్ చదివిన తర్వాత వాటన్నిటిని కంపారిటివ్ గా చదువుకుంటూ వెళ్తాం. సో ఆవుల్లో ఇలా ఉంటుంది, గేదెల్లో ఇలా ఉంటుంది, షీప్ లో ఇలా ఉంటుంది, గోట్ లో ఇలా ఉంటుంది, హార్సెస్ లో ఇలా ఉంటుంది, అన్ని కంపారిటివ్ గా చదువుకుంటూ ఈ ఎనిమల్స్ కూడా ట్రీట్మెంట్ చేసేటప్పుడు సార్ ముఖ్యంగా చాలా ఫెరోషియస్ గా ఉంటాయి. ఎలా కంట్రోల్ చేస్తారు? చిన్న అమ్మాయిలు కూడా చేస్తుంటారు, నేను కొన్ని హాస్పిటల్స్ లో చూస్తాను. ఇలా అంత ఈజీగా ఎలా కంట్రోల్ చేసే ట్రీట్మెంట్? ఇవే పాయింట్స్ ఆఫ్ హ్యాండ్లింగ్ అంటాం. అంటే కొన్ని స్పెసిఫిక్ పాయింట్స్. ఇప్పుడు మీకు ఉదాహరణకు చెప్తాను, ఒక పిల్లి. ఓకే సార్. చాలా మంది ఏమనుకుంటారు పిల్లి చిన్నగా, అంటే పిల్లి కంటే చాలా మంది కుక్కకు భయపడే వాళ్ళు ఉంటారు. ఓకే సార్. కానీ ఇది మోస్ట్ ఫెరోషియస్ అండ్ డేంజరస్ అనిమల్ ఏదంటే మేము డీల్ చేసే వాటిలో ఒక క్యాట్. క్యాట్ ఏనా సార్? ఒక క్యాట్ ని ఒక మనిషిని ఒక రూమ్ లోకి వేసేసామంటే, అంటే పరిచయం లేని ఒక క్యాట్ ని ఒక మనిషిని రూమ్ లోకి వేసేసామంటే అల్టిమేట్ గా ఒక మనిషే భయపడి బయటకు వస్తాడు, కానీ క్యాట్ సక్సెస్ఫుల్ గా బయటకు వస్తాడు. ఓకే సార్. అంత భయపెట్టి, అంటే క్యాట్స్ అన్నవి చాలా సాలిటరీ క్రీచర్స్ అండి. ఓకే సార్. అవి కంఫర్ట్ విషయంలో కాంప్రమైజ్ కావు అసలుకే. సో అట్లాంటివి ట్రీట్మెంట్ కి తీసుకొచ్చినప్పుడు ఏ మాత్రం హ్యాండ్లింగ్ లో తేడా ఉన్నా రక్కేస్తాయి, బరికేస్తాయి, కొరికేస్తాయి, కేర్ చేయవు. ఎక్కడికంటే అక్కడికి ఎక్కి పడేస్తాయి, బరికేస్తాయి. సో అదే క్యాట్ ఎంత ఫెరోషియస్ క్యాట్ అయినా సరే మెడ మీద ఉన్న ఫోల్డ్ ఆఫ్ స్కిన్ ఇట్లా పట్టుకొని ఇట్లా లాగామనుకోండి, పట్టుకొని హ్యాండిల్ చేస్తే పైన ఆల్మోస్ట్ 50 to 70% కామ్ అయిపోతాయి. 100% కామ్ కావు, ఒక 50 to 70% కామ్ అయిపోతాయి. ఎనిమల్స్ లో కూడా సేమ్ కొన్ని చేస్తారు కదా సార్ ఇలాగా. ఎందుకంటే అంటే తల్లి పిల్లల్ని అంటే కిటెన్ స్టేజ్ లో ఉన్నప్పుడు నోటి ద్వారా అక్కడే పట్టుకొని హ్యాండిల్ చేస్తాయి. అవును, పట్టుకొని వెళ్ళేటప్పుడు కూడా మనం దాని ప్లేస్ విపరీతంగా మారుస్తూ ఉంటుంది, నోట్తో పట్టుకొని వెళ్తారు. ఎప్పుడైతే మనం ఆ మెడ దగ్గర హ్యాండిల్ చేస్తామో దానికి ఒక మదర్లీ ఫీలింగ్, అంటే నాకు తెలిసిన వ్యక్తి నన్ను హ్యాండిల్ చేస్తున్నాను భరోసా దానికి కల్పించినట్టు అవుతుంది, కాబట్టి కామ్ డౌన్ అవుతుంది. సో అలా పాయింట్స్ ఆఫ్ హ్యాండ్లింగ్ కొన్ని ఉంటాయి. సో అవి కొన్ని బుక్కుల్లో ఉంటాయి, కొంతమంది ఎక్స్పీరియన్స్ కొద్ది సీనియర్స్ నేర్పిస్తారు, కొంతమంది ఎక్స్పీరియన్స్ క్లినిషియన్స్ చెప్తారు వాళ్ళ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ తో. సో అలాంటివి మెయిన్ మీరు రైతుతో ఎక్కువ మమేకమైనప్పుడు ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి వీలుంటది కదా సార్. అంటే ఇవి జాతికి సంబంధించి కొన్ని ఉన్నప్పటికీ ఇండివిజువల్ స్పెసిఫిక్ కొన్ని ఉంటాయి. ఆవులన్నీ ఒకేలా ఉండవన్నట్టు, పిల్లులన్నీ ఒకేలా ఉండవన్నట్టు. సార్ ఇది దీని దగ్గరికి వెళ్తే కొంచెం మీదకి వస్తుంది సార్, లేదా స్పెక్స్ పెట్టుకునే వాళ్ళ మీద ఎక్కువ దాడి చేస్తారు, ప్యాంట్ వేసుకుని వెళ్తే ఎక్కువ దాడి చేస్తారు. మనం ఏదో సినిమాలో చూస్తాం కదా సార్, ఏదో రెడ్ కలర్ గా స్పెసిఫిక్ గా రెడ్ కలర్ చూస్తే ఏదో ఎద్దు ఏదో సినిమాలో బాగా చూపిస్తారు. మనకి విజన్ అనేది ఇక్కడ 2 రకాలుగా చెప్పొచ్చు. ఒకటి మనకు మనిషికి చూస్తే 2 కళ్ళు ముందుకుంటాయండి, దీన్ని బైనాక్యులర్ విజన్ అంటాం. ఇలా ఉండడం 2 కన్నుగుడ్లు ఒకే ఆబ్జెక్ట్ మీద ఫోకస్ చేయగలం. ఇప్పుడు ఫ్యాన్ ఉంది, దాన్నే చూస్తాం. అనిమల్స్ కి కొద్దిగా ఆబ్లిక్లీ సైడ్ వర్డ్స్ అంటాం. ఇవి ఒక్కొక్క ఐబాల్ ఒక్కొక్క వాటి మీద ఫోకస్ చేస్తాయి. మనకి ముందర బ్లైండ్ స్పాట్ అనేది ఉండదు, ముందర ఏదున్నా మనకు కనిపించదు. కానీ పశువులకి ముందర బ్లైండ్ స్పాట్ ఉంటుంది, అంటే ముక్కు నుంచి ట్రయాంగులర్ గా ఇట్లా వెడల్పోతూ వెళ్తుంది, అది బ్లైండ్ స్పాట్. ఆ ఏరియా నుంచి ఎవరైనా దాన్ని అప్రోచ్ అయినట్టు అనిపిస్తే మీదకి వస్తుంది.
ఓకే ఎనిమీస్ అంటే ఎస్పెషల్లీ హార్సెస్ ఓకే ని ఎప్పుడు Bra- సైడ్ నుంచి అప్రోచ్ అవ్వాలి. ఓకే సైడ్ కి వెళ్ళి ముందు దాని నుంచి ఐబాల్ straight- ఐ ఫీల్డ్ నుంచి అప్రోచ్ అవ్వాలి. ఓకే సార్ అలా కాకుండా స్ట్రైట్ గా వచ్చామనుకోండి కొరికేస్తది, ఓకే ఓకే సార్ అగ్రెసివ్ గా మీదికి వచ్చేస్తది. ఓకే సార్ అలా అని చెప్పి వెనక నుంచి వెళ్ళామనుకోండి ఫస్ట్ తంతది. తన్నడం కూడా స్టార్ట్ First చేస్తుంది. హార్స్ చాలా కాబట్టి, ఫిరోషియస్ ఈ రెడ్ కలర్ అవన్నీ మనకి సినిమాలు ఎందుకు చూపిస్తారంటే, ఒకటి బైనాక్యులర్ విజన్ మనకు ఉంటుంది, వాటికి మోనాక్యులర్ విజన్ ఉంటుంది. ఓకే సార్ రెండోది మనకి పాలిక్రోమాటిక్ విజన్ అంటాం. మనం కొన్ని కలర్స్ ని గుర్తిస్తాం. ఓకే సార్ అనిమల్స్ లో ముఖ్యంగా గ్రే విజన్ ఉంటుంది. సేమ్ Grey. మనకు బ్లాక్ అండ్ వైట్ సినిమా చూసినట్టు సేమ్ కలర్స్ అన్ని మనము డిఫరెంట్ అవును షేడ్స్ ఆఫ్ గ్రే లో కనపడతాయి. ఓల్డ్ మూవీస్ చూసినట్టు. డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ గ్రే, డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ వైట్ లో కనపడతాయి. ఓకే సార్ ఇప్పుడు రెడ్ అనుకోండి ఒక రకమైన గ్రే లో కనపడుతుంది, బ్లాక్ అంటే డీప్ బ్లాక్ లో. అలా బ్లాక్ అండ్ మోనోక్రోమాటిక్ విజన్ లేదా డైక్రోమాటిక్ విజన్ అంటాం. ఓకే సార్ అలా డైక్రోమాటిక్ విజన్ ఉన్నప్పటికీ బట్ క్యాటిల్లో ప్రైమరీ కలర్స్ అని 3 ఉంటాయి, రెడ్, బ్లూ, గ్రీన్. ఈ 3 కలర్స్ ఈ మూడింటిని కొంతవరకు గుర్తించగలవు. దాంట్లో రెడ్ ఈజీగా గుర్తించగలవు. ఓకే సార్ సో అందువల్ల మిగతా గ్రే విజన్ లో కల్లా రెడ్ కొద్దిగా బాగా కనపడడం వల్ల, కనిపిస్తుందా? అపీలింగ్ గా కనపడడం వల్ల దాన్ని మన వాళ్ళ డైరెక్టర్స్ ఏదో సినిమాటిక్ గా చేశారు. సినిమాటిక్ గా డ్రామాటిక్ గా చేస్తారు. ముఖ్యంగా సార్ ఈ అనిమల్స్ లో ఆవుల్లో గేదెల్లో డిఫరెంట్ ఏదో ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేసి కూడా Hmm. కొత్త రకాన్ని బ్రీడింగ్ ని ఇన్వైట్ చేస్తున్నారు అన్నట్టు విన్నాం. Hmm. ఇప్పుడు ఏదో మళ్ళీ కొత్త టెక్నాలజీ వచ్చిందన్నారు, దాని గురించి ఏంటి సార్? ఇప్పుడు లేటెస్ట్ అంటే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అంటే ఇక్కడ ప్రొఫెషన్ గురించి చెప్పాల్సిన విషయం ఏంటంటే, అదే మనుషులు ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేస్తే దే విల్ చార్జ్ lakhs టుగెదర్. అవును సార్ Lakhs లాక్స్ అయితే together. అవును, దానికోసం సపరేట్ Hmm. ఇన్స్టిట్యూట్స్ పెట్టి పెద్ద పెద్ద పిల్లలు లేనప్పుడు టెస్ట్ అవును, రకరకాల ఇన్ విట్రో రకరకాల ఫర్టిలైజేషన్ పెట్టారు. రకరకాలు చేస్తారు. చేస్తారు అవును సార్. బట్ అదే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ Veterinary గవర్నమెంట్ లో లో చేస్తే 40 రూపాయలకు చేస్తున్నాం, కేవలం ఫార్మర్ కి Okay. 40 రూపీస్ కి చేస్తున్నాం. 40 రూపీస్ 40 రూపీస్, Okay, అది కూడా గవర్నమెంట్ కి 40 రూపీస్ పే చేయాలి. ఆ Okay, sir. స్ట్రా ఒక ఖరీదు, సెమెన్ స్ట్రా ఒక ఖరీదు, సెమెన్ స్ట్రా ఖరీదు, ఆ ఖరీదు పే చేయాలి 40 రూపీస్ 40 రూపీస్. సో ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ఒకటి అది సిన్స్ 1970s నుంచే చేస్తున్నాం ఇది ఫీల్డ్ లో. 70 నుంచే చేస్తున్నాం. ఫస్ట్ లిక్విడ్ సెమెన్ వాడే వాళ్ళము, ఇప్పుడు ఫ్రోజన్ సెమెన్ వాడుతున్నాం. ఏం సార్ డిఫరెంట్? లిక్విడ్ సెమెన్ అంటే ఫస్ట్ గ్లాస్ యాంప్యూల్స్ లో వచ్చేది, దాన్ని ఒక సపరేట్ ఇనాక్యులేటర్ లకి తీసుకుని ఇన్సెమినేట్ చేసేవాళ్ళం. ఇప్పుడు టెక్నాలజీ మారడం వల్ల దాన్ని ఫ్రోజన్ సెమెన్ లాగా మార్చేసారు అనమాట. చేస్తున్నారు. దాన్ని చేసేటప్పుడు రూమ్ టెంపరేచర్ కి థాయింగ్, ఇప్పుడు మనం ఫ్రిడ్జ్ లో ప్రిజర్వ్ చేసుకున్న ప్రోడక్ట్స్ ని కొద్దిసేపు బయట పెట్టి మళ్ళీ ఫ్రై చేస్తాం, ఎలా అవును చేసుకుంటాము అలాగా వీటిని కూడా రూమ్ టెంపరేచర్ థాయింగ్ చేసి మళ్ళీ చేయడం జరుగుతుంది. అది Okay. ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ కృత్రిమ గర్భధారణ అంటారు యాక్చువల్ గా. ఇది ఫార్మర్స్ అందరికీ పరిచయమే. బట్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఇన్వాల్వ్మెంట్ తో ప్లస్ స్టేట్ గవర్నమెంట్ కూడా దాని ప్యారలల్ గా ఇంట్రెస్ట్ తీసుకోవడం వల్ల 2 నూతన టెక్నాలజీస్ వచ్చాయి. ఒకటి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ లో సెక్స్ సార్టెడ్ సెమెన్ అంటాం. సెక్స్ సార్టెడ్ సెమెన్ అంటే ఇప్పుడు ఒకవేళ ఒక ఆవుకి నేను ఇన్సెమినేషన్ చేశాను అనుకోండి, ఒక సెమెన్ ఎక్కించిన తర్వాత అది డెలివరీ అయ్యేటప్పుడు 50-50 ఛాన్సెస్, మగదైనా పుట్టచ్చు, ఆడదైనా పుట్టచ్చు. ఇప్పుడు ఒక 10 వాటికి వేసాను అనుకోండి, 10 వాటికి సెమెన్ వేస్తే 5 మగదూడలు పుడతాయి, 5 ఆడదూడలు పుడతాయి. చేయలేం. బట్ ఛాన్సెస్ ఫర్ 50-50 ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అంటే మేల్ కాఫ్స్ ని యూజువల్ గా రైతు పెంచుకోవడానికి ఇష్టపడరు. అదేదో ఎద్దులు ఫార్మింగ్ కోసం ఒకటే ఉపయోగిస్తారు. ఒంగోలు, పొంగునూరు అట్లాంటి బ్రీడ్స్ అయితే మేల్స్ అయినా పెట్టుకుంటారు, కానీ ఇప్పుడు మిగతా బ్రీడ్స్ అయితే పెట్టుకోరు. భారం అనుకుంటారు, పోషణకు భారం అనుకుంటారు, రకరకాలుగా డిస్పోజ్ చేసేస్తారు. ఏదో ఒక చిన్న మొత్తానికి దేనికో డిస్పోజ్ చేస్తారు. ఇప్పుడు అదే ఫిమేల్స్ ఎక్కువ పుట్టాయి అనుకోండి, రైతు కూడా మళ్ళీ దాన్ని పోషించుకొని మళ్ళీ పెద్ద తర్వాత అంటే అక్కడ పెరిగిన వాడి ఫామ్ లో పుట్టిన దూడే రేపు పొద్దున మళ్ళీ పెరిగి పెద్ద వాడికి పాలిచావుగా తయారవుతుంది. సో అది కమర్షియల్ గా వాడికి వయబుల్ అవుతుంది. సో ఇప్పుడు మిల్క్ కోసం. సో ఈ సెక్స్ సార్టెడ్ సెమెన్ టెక్నాలజీ ఏంటంటే, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు 10 వాటికి వేస్తే 5 మగ 5 ఆడవ పుడతాయని చెప్పుకున్నప్పుడు 10 వాటికి సెక్స్ సార్టెడ్ సెమెన్ టెక్నాలజీ వాడాం అనుకోండి, దాంట్లో 9 కాఫ్స్ ఫిమేల్ పుడతాయి, 1 కాఫ్ మేల్ పుడుతుంది. ఎట్లా సార్ అది ఎట్లా అది ఈ మధ్యన అది క్రోమోజోమ్స్ ని సెపరేట్ చేసి కంప్లీట్ గా ఇంత టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు సార్ వెటనరీలో. ఇప్పుడు లక్కీగా ఏంటంటే, ఇప్పుడు లాస్ట్ ఇయర్ వరకు అనంతపురం జిల్లాలో ఒక్కొక్క డోస్ ని 500 రూపీస్ కి గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. బట్ ఇప్పుడు సెక్స్ సార్టెడ్ సెమెన్ ఒక డోస్ 500 రూపీస్, ఇది 40 రూపీస్ ఎలాగనో అది 500 రూపీస్. బట్ ఈ ఇయర్ నుంచి కంప్లీట్ గా ఫ్రీ చేసేసి, అది కూడా ఫ్రీ. ఇది 40 రూపీస్ 40 రూపీస్. సెక్స్ సార్టెడ్ సెమెన్ మాత్రం కంప్లీట్లీ ఫ్రీ. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఫార్మర్స్ కి బాగా అంటే మిగతా జిల్లాలో లేదు, ఒక అనంతపురం జిల్లాకి మాత్రమే. మనకి అంటే ఇక్కడ ఫార్మర్స్ ఎంకరేజ్ చేయాలి, కరువు పీడిత ప్రాంతం కాబట్టి ఇక్కడ మనం అనిమల్ పాపులేషన్ పెంచడానికి ఇది కూడా ఒక కారణం, ఒక అవకాశంగా తీసుకుందామని. ఇదొకటి. రెండోది ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ అంటే ఇప్పుడు ఇన్విట్రో, ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీ అంటున్నాం కదా, అదే కాన్సెప్టే అనిమల్స్ లో ఏం చేస్తామంటే
ఇప్పుడు వయసు అయిపోయిండేటివి అట్లాంటి వీటితో సంబంధం లేకుండా ఎంబ్రియోస్ ని మేమే ల్యాబ్ లో ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఒక ఎంచుకోబడినటువంటి మేల్ అండ్ ఫీమేల్ అనిమల్స్ ని సెలెక్ట్ చేసుకుని వాటి నుంచి సపరేట్ చేసిన ఎగ్ అండ్ స్పర్మ్ ని తీసుకొని మేమే ఒక ఎంబ్రియో ఫామ్ చేస్తాం. ఆ ఎంబ్రియోను ఒక అనిమల్ లేకి ఎక్కించడం జరుగుతుంది. ఫీమేల్ రిసెప్టివ్ అనిమల్ లేకి ఎక్కించడం జరుగుతుంది. అది కూడా అంటే ఇది ఫార్మర్ డోర్ స్టెప్ లో కాదు, కానీ మీరు హాస్పిటలైజ్డ్ గా గాని ల్యాబ్ లో గాని దానికి నిష్ణాతుల్ని అంటే కొంతమంది స్పెషలైజ్డ్ గా దీని మీద ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని మాత్రం చేయమని చెప్తున్నాం. మేబీ ఈ నియర్ ఫ్యూచర్ ఇది లార్జ్ స్కేల్ లో మొత్తం ఇంప్లిమెంట్ అవ్వచ్చు. సో ఇప్పుడు మాత్రం సెక్స్ సార్టెడ్ సెమెన్ టెక్నాలజీ మాత్రం ఒక గేమ్ చేంజర్. ఇది కంప్లీట్ గా గేమ్ చేంజర్. మెయిన్ ఎవరైతే అనంతపురం జిల్లా ప్రేక్షకులు ఉన్నారో ముఖ్యంగా సార్ ఒక గవర్నమెంట్ వెటనరీ డాక్టర్ ఏం చెప్తున్నారంటే, ఈ సెక్స్ సార్టెడ్ సెమెన్ ఏదైతే 10 పశువుల్లో వేస్తే 9 పశువులు ఆడ పశువులు పుడతాయి అన్నట్టు చెప్తున్నారు కదా. మరి ఇది ముఖ్యంగా మీరు యూజ్ చేసుకున్నట్టయితే యూటిలైజ్ చేసుకుంటే మాత్రం చాలా పాడి పశువుల రైతులు ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పకుండా ఇది యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే ఆడ పశువులు పుడితేనే మీకు రేపొద్దున ఫ్యూచర్ మిల్కింగ్ కౌస్ గా మారి అవి ఉపయోగపడతాయి. కాబట్టి కన్ఫామ్ యూటిలైజ్ చేసుకోండి. ఓకే సార్. దెన్ ముఖ్యంగా సార్ ఈ ఎనిమల్స్ నుంచి హ్యూమన్ బీయింగ్ కి ఎవరైనా డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా సార్? చాలా ఉన్నాయండి. వాటిని మామూలుగా జూనోటిక్ డిసీజెస్ అంటాం. అవును సార్. ఓకే. యూజువల్ గా చూస్తుంటారు పిచ్చి కుక్క కరవడం వల్ల రేబీస్ వచ్చింది. సో రేబీస్ ఒకటి ప్రాణాంతకం, చాలా ప్రాణాంతకం. అదొకటి సోకుతుంది. ఆంథ్రాక్స్ అని కూడా విన్నాను సార్. ఆంథ్రాక్స్ ఎస్పెషల్లీ మన ఏరియాలో అంటే అనంతపురం జిల్లాలో కొంచెం ఎక్కువగానే ఉంది ఈ ఆంథ్రాక్స్. ఇంతకు ముందు ఉండేది, ఇప్పుడు బాగా కంట్రోల్లో ఉంది. ఓకే సార్. సో డాక్టర్స్ కానీ లేదా గవర్నమెంట్ తీసుకున్న చొరవ వల్ల వ్యాక్సినేషన్స్ చేసుకోవడం వల్ల చాలా చొరవలో ఉంది. బట్ కానీ కొంతమంది అంటే కొన్ని అలవాట్ల వల్ల ఆంథ్రాక్స్ అనేది వస్తుంది. ఇప్పుడు సపోజ్ కొన్ని చోట్ల ఏదైనా ఏ కారణం చేతనే గుర్ర చనిపోయింది అనుకోండి. ఓకే సార్. అంత లావు గుర్ర చనిపోయినప్పుడు సపోజ్ అది శుక్రవారమే చనిపోయింది లేదా సోమవారమే చనిపోయింది. చాలా మంది సోమవారం తినరు, మటన్ తినరు. ఇచ్చిన దాన్ని ఏం చేస్తారంటే దబ్బలానికి కుచ్చుకుంటారు. ఓకే సార్. అంటే ఎండబెట్టడానికి వచ్చేసి తోరణాల లాగా ఆలాడదీసి నెక్స్ట్ డేను ఆ తర్వాత డేను అలా అంటే ఒకేసారి దాన్ని అంటే వదిలేయలేక పడేయలేక అలా చేస్తుంటాం అనమాట. అలా చేస్తున్నప్పుడు సరిగ్గా వండలేదు అనుకోండి, ఒకవేళ ఆ గొర్రె చనిపోవడానికి కారణం ఆంథ్రాక్సే అనుకోండి, ఆంథ్రాక్స్ మనకు వచ్చేస్తుంది. ఒకవేళ వెంటనే ఆ రోజే గానీ చేస్తే ఉండదా సార్? మరి యూజువల్ గా అంటే ప్రిజర్వ్డ్ అంటే అలా చేస్తే వస్తుంది సరిగ్గా వండకపోతే. బట్ మన ఇండియన్ పద్ధతి ప్రకారంగా ఏది వండినా సరే ఆంథ్రాక్స్ రాదు. ఓకే సార్. అవునండి, ఎక్కువసేపు హీట్ చేస్తాం, మంచి ఎక్కువ సెంటిగ్రేడ్స్ లో ఉడకబెడతాం, ప్రెషర్ కుకింగ్ చేస్తే మనం ఏదైనా వెస్టర్న్ కంట్రీస్ లాగా ఓవెన్ లో పెట్టి చేయడం అట్లాంటివన్నీ లేవు. మినిమం 15 minutes మనం కుక్ చేస్తాం. ఆ 15 minutes ఒక మోర్ దెన్ 100 to 140 degrees టెంపరేచర్ కి వెళ్ళేసరికి ఏదైనా చనిపోతుంది. ఏ డిసీజ్ యూజువల్ గా దానికి మెడిసిన్ ఇచ్చినా గానీ ఏం కాదు. బట్ ప్రాబ్లం వల్ల ఏంటంటే మనకు రాకపోయినా మన సాయిల్లో నిలిచిపోతుంది ఆంథ్రాక్స్ అనేది. సాయిల్లో కూడా చనిపోయిన తర్వాత సహజ రంధ్రాలు నేచురల్ ఆరిఫైసెస్ నుంచి గడ్డగట్టిన రక్తం బయటకు వస్తుంది. ఓకే సార్. ఆ రక్తం ద్వారా ఆంథ్రాక్స్ స్పోర్స్ అనేవి వచ్చి మట్టిలోకి చేరిపోతాయి. ఓకే సార్. సో ఇప్పుడు ఒకవేళ ఒక జీవికి ఆంథ్రాక్స్ వచ్చినా ఒక మనిషికి ఆంథ్రాక్స్ వచ్చినా ట్రీట్మెంట్ చేయొచ్చు, తగ్గించవచ్చు, ఆ బ్యాక్టీరియా మొత్తం తీసేయచ్చు. అదే మట్టిలోకి చేరిన బ్యాక్టీరియాని ట్రీట్ చేయలేం. ఒక్కసారి మట్టిలోకి బ్యాక్టీరియా వెళ్ళిందా 30 నుంచి 40 ఏళ్ళు నిక్షిప్తమై అలాగే ఉంటది. సో అది మళ్ళీ మనకు రాకపోవచ్చు, కానీ మనుషులు డైరెక్ట్ గా రాకపోవచ్చు, కానీ ఇప్పుడు కొద్ది టైం తర్వాత దాని నుంచి గడ్డి మొలిచింది, ఆ గడ్డి పశువులు తిన్నాయి. లేదా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అనంతపురం లాంటి ఏరియాలో మనకి సమ్మర్ సీజన్ లో గడ్డి చాలా కొరత ఉంటుంది. సో నేల మీద ఏది ఉంటే అది తినడం మొదలు పెడుతుంది పశువు, ఎస్పెషల్లీ గొర్రెలు. సో నేలకి ఎంత దగ్గరగా ఉన్నా సరే ఆ గడ్డిని కొరికి తినడం స్టార్ట్ చేస్తుంది. ఆ తినే క్రమంలో మట్టిలో ఉన్న స్పోర్స్ ముక్కుతో ఇలా శ్వాస తీసుకుంటూనే తింటున్నప్పుడు ఏమవుతుందంటే ఆ స్పోర్స్ అనేవి లోపలికి ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. లోపలికి వెళ్ళి ఆంథ్రాక్స్ కాస్ చేసి మళ్ళీ అవుట్ బ్రేక్స్ వస్తాయి. ఈ ప్రివెన్షన్ ఎలా సార్? ఈ డిసీజ్ నుంచి ప్రివెన్షన్ సాయిల్ ట్రీట్మెంట్ కూడా చేయాలి. రెండోది చనిపోయిన వాటిని ఎట్లంటే అక్కడ పడేయకూడదు, తినడానికి వాడకుండా గొయ్యి తీసి సున్నం జల్లి దూరంలో, అది కూడా వాగులు వంకలు అట్లాంటి చోట కాకుండా నీళ్లు పారే చోట మళ్ళీ నీళ్లు పారుతున్న వాటితో కూడా స్పోర్ట్స్ ట్రాన్స్మిట్ అవుతాయి. కాబట్టి జనావాసాలు లేకుండా దూరంగా ఉండే ప్రాంతంలో గొయ్యి తీసిపెట్టి కనీసం ఒక 2.5 నుంచి 3 అడుగులు లోతున్నటువంటి గొయ్యి తీసిపెట్టి సున్నం చల్లి ఫస్ట్ దాంట్లోకి చనిపోయిన దాన్ని వేసేసి మళ్ళీ పైన సున్నం చల్లి మళ్ళీ కప్పెట్టేసేటప్పుడు భూమితో పాటు సమానంగా కాకుండా కనీసం 2 మీటర్ల ఎత్తు వరకు మట్టి వేయాలి. ఎందుకంటే అప్పుడు ఆ టెంపరేచర్ కి లోపల ఉండే స్పోర్స్ గిర్స్ అన్ని డ్యామేజ్ అయిపోతాయి, చచ్చిపోతాయి. లేదంటే మళ్ళీ ఈ కుక్కలు తోడతాయి, తోడేళ్ళు వచ్చి తోడతాయి, పేడ పురుగు లోపలికి బయటకు తిరగడం వల్ల కూడా స్పోర్స్ రావచ్చు. కాబట్టి అట్లీస్ట్ ఒక 2 అడుగులు మళ్ళీ భూమి కంటే ఎత్తుగా
పూడ్చితే కొంతవరకు కంట్రోల్ మెయిన్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రైతులకు ఉపయోగపడే యాజ్ ఏ వన్ ఆఫ్ ఏ గవర్నమెంట్ డాక్టర్ గా ఏమైనా స్కీమ్స్ ఉన్నాయా సార్? స్కీమ్స్ అయితే జాతీయ పశుగణ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ లేదా జాతీయ పశుగణ మిషన్ అని సెంట్రల్ గవర్నమెంట్ చొరవతో కొన్ని ఇంప్లిమెంటేషన్ లో ఉన్నాయి. ఆల్ రౌండ్ ది నేషన్ మనకి ఇవి అందుబాటులో ఉన్నాయి. దీంట్లో ముఖ్యంగా లార్జ్ స్కేల్ ఎవరైతే ముందుకు వస్తున్నారు ఎంటర్ప్రీనియర్స్ అంటే చదివిన వాళ్ళు బాగా క్వాలిఫికేషన్ ఉండి ప్యాషన్ ఉండి డైరీ ఫార్మింగ్ చేయాలను లేకపోతే షీప్ ఫార్మింగ్ చేయాలను ప్యాషన్ ఉన్నారు సార్. ముఖ్యంగా లైఫ్ స్టాక్ ఇప్పుడు మెయిన్ షీప్ అండ్ గోట్ పెట్టి పెద్ద పెద్ద చదువులు చదివి కూడా ఏదో మళ్ళీ ఫార్మింగ్ కాకుండా ఈ లైఫ్ స్టాక్ మీద డిపెండ్ కావాలని చాలా మంది ఆలోచిస్తున్నారు. ఆవులు పెట్టుకొని ఏదో మిల్కింగ్ చేసి ఏదో అమ్మి ఏదో సంపాదించాలి, గొర్రెలు పెట్టుకోవాలి, పొట్టేలు పెట్టుకోవాలి, ఫార్మ్స్ చిన్న చిన్న ఫార్మ్స్ ఏర్పాటు చేసుకుంటూ చేస్తుంటారు. ఇలాంటి వాళ్ళకి కూడా ఏదైనా గవర్నమెంట్ సపోర్ట్ నుంచి ఏదైనా స్కీమ్స్ ఉన్నాయా సార్? ప్రెసెంట్ ఇప్పుడు షీప్ ఫార్మింగ్ అయితే పెద్ద ఎత్తున గవర్నమెంట్ సపోర్ట్ చేస్తా ఉంది. ఆల్మోస్ట్ ఒక 1 crore రూపీస్ వరకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అని దీంట్లో 500+25 యూనిట్ అని అంటే 500 గొర్రెలు 25 పొట్టేళ్ళు బ్రీడింగ్ ఫార్మ్ లాగా అది ఎస్టాబ్లిష్ చేస్తే 1 crore వరకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. 1 crore మాక్సిమం 1 crore. సో ఇది 100+10 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. ఆ సైజ్ నుంచి 100+5 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. 100+5 నుంచి 500+25 వరకు యూనిట్ సైజెస్ ఉంటాయి. ఒక్కొక్క యూనిట్ సైజ్ ఒక్కొక్క సబ్సిడీ మాక్సిమం సబ్సిడీ సీలింగ్ ఉంటుంది. మాక్సిమం సబ్సిడీ సీలింగ్ వచ్చి 1 crore. ఇలాగా తర్వాత పౌల్ట్రీ ఫార్మ్స్ పెట్టుకునే వాళ్ళు కూడా అది కూడా కమర్షియల్ పౌల్ట్రీ బర్డ్స్ కాకుండా దేశీ పౌల్ట్రీ అంటే ఈ మధ్యన నాటుకోళ్ళ కూడా గిరాకీ బాగా పెరుగుతుంది. సో అటువంటి వాళ్ళు పెంచుకునే వాటికి కూడా ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మన దగ్గర ఏమంటే ముఖ్యంగా పశు పోషణకి అంటే డైరీ ఫార్మింగ్ కి ఎక్కువగా క్రాప్ రెసిడ్యూస్ మీద ఆధారపడతాం. అంటే వాడు రైతు ఏదైనా పంట వేసుకున్న తర్వాత వాళ్ళకి కావాల్సిన ముఖ్యమైన పదార్థాన్ని హార్వెస్ట్ చేసుకున్నాక మిగిలిపోయిన అవశేషాన్ని పశువుకి పెడతాడు. వరి వేసుకుంటాడు, వరి గింజలన్నింటినీ వాడు రైతు హార్వెస్ట్ చేసుకున్న తర్వాత మిగిలిపోయిన వాటిని గడ్డిగా వేయడము, వేరుశెనగ అట్లాగే, జొన్న అలాగే, మొక్కజొన్న అలాగే క్రాప్ రెసిడ్యూస్ మీద ఎక్కువ డిపెండ్ అవుతుంటాం. కాబట్టి ఒకవేళ అంటే ఆ క్రాప్ రెసిడ్యూస్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యి పోషణ గానీ ఈ డైరీ ఎంటర్ప్రైజ్ గానీ సాగిస్తే అంతగా ఆశించిన దిగుబడి రాకపోవచ్చు. కాబట్టి ఫాడర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అంటే పశుగ్రాస పెంపకానికి సంబంధించి లేదా వాటికి సంబంధించిన కొత్త నూతన పోకడలు ఏమన్నా సైలేజ్ కావచ్చు, టిఎంఆర్ కావచ్చు, ఇటువంటివి ఏమన్నా టోటల్ మిక్స్డ్ రేషన్ అంటాం ఇలాంటివి ఏమన్నా తయారు చేసే దానా కావచ్చు తయారు చేసే వాటికి కూడా సబ్సిడీస్ కింద ప్రభుత్వం పెడుతుంది. అది కూడా ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాగా చేసుకోవడానికి ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ముఖ్యంగా ఎవరైతే ఎడ్యుకేటర్ పీపుల్స్ కానీ మిగతా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కానీ చాలా మంది చిన్న చిన్న ఫార్మ్స్ పెట్టుకొని గొర్రెల ఫామ్ కానీ పొటేన్ల ఫామ్ కానీ ఆవులను పెంచుకొని కొన్ని ఏదో 10 దాకా తెచ్చుకొని చేసుకునే వాళ్ళకి గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని స్కీమ్స్ అందిస్తుంది సబ్సిడీలో. దాంతో పాటు సూచన ఏం చేస్తున్నారంటే డాక్టర్ గారు మీరు ఏవైతే పశుగ్రాసాలు మిగిలిపోయినట్టు ఇప్పుడు ముఖ్యంగా వేరుశెనగ వేసుకున్నట్టయితే మనము దాని నుంచి వచ్చేది మిగిలిపోయిన గడ్డిని ఏదైతే దానికి వేస్తాం. దాంతో పాటు సద్దా కానీ సప్ప అన్నట్టు యూజ్ చేసి వేస్తూ ఉంటాం. ఇలా కాకుండా సపరేట్ గా ఒక వెటనరీ డాక్టర్ని కన్సల్ట్ అయితే సార్ వీళ్ళు ఏం చెప్తారంటే కొన్ని పశుగ్రాసాలే ఉంటాయి సపరేట్ దానికి మేతకి ఏదైతే ఉపయోగిస్తున్నారో అవి ఉంటాయి. దాన్ని యూటిలైజ్ చేసుకొని పెట్టుకున్నట్టయితే మీరు సక్సెస్ఫుల్ గా మంచి మిల్కింగ్ వస్తుంది అన్నట్టుగా సార్ చెప్తున్నారు. ఇది తప్పకుండా ఫాలో అవ్వండి. ముఖ్యంగా సార్ ఎవరైతే ఇప్పుడు కొత్తగా పెట్టుకోవాలనుకున్నారో ఇలాంటి ఫార్మ్స్ పెట్టుకునే వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు సార్? కొత్తగా వచ్చే వాళ్ళు ముఖ్యంగా చాలా మంది అంటే ఈ మధ్య కాలంలో స్ట్రెస్ ఎక్కువ అవుతుందనో లేకపోతే ఏమో తెలియదు కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చాలా మంది ఈ ఫీల్డ్ లోకి ట్రాన్సిషన్ చూపిస్తున్నారు. అంటే అది వీకెండ్ ఫార్మింగ్ లాగా కొంతమంది అంటే వీకెండ్ ఫార్మింగ్ లాగా చేద్దాం అనుకుంటున్నారు అలాగా. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ప్రాజెక్ట్ రిపోర్ట్స్ చూసో లేకపోతే అన్క్వాలిఫైడ్ పర్సన్స్ ఇస్తున్న ఇంటర్వ్యూస్ మామూలుగా ఒక రైతే చెప్పేస్తాడు నేను 10,000 సంపాదించవచ్చు. సో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కానీ లేదా ప్రూఫ్ కానీ ఏది లేకుండా మీరు దిగకండి. అంటే ఒకటి చెప్తున్నాను, లైవ్ స్టాక్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లో ఏదైనా కావచ్చు. ఇప్పుడు డైరీ ఫార్మింగ్ అనుకోండి, డైరీ ఫార్మింగ్ కి మినిమం రైపెనింగ్ పీరియడ్ ఇస్ 4 to 5 years. నువ్వు పెట్టున్న పెట్టుబడి తిరిగి మళ్ళీ నీకు సంపాదన తిరిగి వచ్చే కాలం 4 నుంచి 5 సంవత్సరాలు పడుతుంది. అంత ఓపికగా ఉండాలి. అంటే ఇంకా రైతు పరిభాషలో చెప్పాలంటే మనం ఫామ్ స్థాపించినప్పుడు ఫామ్ పెట్టినప్పుడు పుట్టిన దూడ ఆ సంవత్సరంలో పుట్టిన దూడ పెరిగి పెద్దదయ్యి మళ్ళీ ఎప్పుడైతే కన్సీవ్ అయ్యి పాలివ్వడం మొదలు పెడుతుందో అంతవరకు మనకు ఖర్చులు ఎక్కువే ఉంటాయి. 100%. ఇది ఆటోమేటిక్ గా 3.5 to 5 years పడుతుంది. అంటే దూడ పుట్టి మళ్ళీ పెరిగి పెద్దదే పాలు ఇవ్వాలంటే అంతవరకు మనకు ఖర్చు ఎక్కువే ఉంటుంది. దాని తర్వాత నుంచి వచ్చే ప్రతిదీ బోనసే. సో ఈ ఫాస్ట్ జనరేషన్ అనుకోవాలో మరి లేకపోతే ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ చూసి రావడం వల్ల తెలియదు కానీ చాలా మంది
సంవత్సరానికి నాకు 1,00,000 వస్తది, 2 ఒక ఆవు పెట్టుకుంటే ఒక ఆవుకు 1,00,000 వస్తది, ఒక ఆవు. లేదా 10 ఆవులకు 10 లక్షలు వస్తాయి. అవి చూసి ఓకే సార్. ఊరికే లేనిపోని ఊహాజనిత కల్పితాలలోకి వెళ్ళిపోయి ఇంత వస్తుందని పెడతారు. ఓకే సార్. వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఏం ప్రాబ్లం ఉండదు, వాళ్ళ దగ్గర బడ్జెట్ ఉంటుంది, పెట్టేస్తారు. ఓకే సార్. నాకు ఈ బ్యాలెన్స్ షీట్ ప్రకారం ఇంత రాలేదు అని చెప్పి మళ్ళీ వెంటనే ఎత్తేస్తారు. అవును, చాలా మంది ఏవో డిసీజులు గురై కూడా అవి ఎలాంటి వ్యాధులు అనేది గుర్తించలేక కూడా దానికి సర్టెన్ ట్రీట్మెంట్ ఇవ్వక చనిపోయి లాస్ట్ మళ్ళీ అప్పుల పాలైపోయేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా చూసి అన్ని స్టడీ చేసి ఎంటర్ప్రైజ్ కి రైపెనింగ్ పీరియడ్ ఉంటుంది. ఓకే సార్. బ్రేక్ ఈవెన్ పీరియడ్, రైపెనింగ్ పీరియడ్. ఆ బ్రేక్ ఈవెన్ పీరియడ్ అనేది లైవ్ స్టాక్ ఫీల్డ్ లో అతి తక్కువగా ఉండేది ఒక పిగ్గరీ ఫార్మ్. ఓకే సార్. పిగ్గరీ తొందరగా లాభంలో నడిచేది పిగ్గరీ ఫార్మ్. ఓకే సార్. దాని తర్వాత కొద్దిగా సెకండ్ ర్యాంక్ లో వచ్చేది షీప్ ఫార్మ్. ఓకే సార్. షీప్ అండ్ పౌల్ట్రీ. ఓకే సార్. ఈ రెండు షీప్ అండ్ పౌల్ట్రీ. థర్డ్ పొజిషన్ లో వచ్చేసరికి డైరీ. సో డైరీ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. ఓకే సార్. చాలా టైం తీసుకుంటుంది. కానీ ఒక్కసారి ఆ స్టెబిలైజ్ అయిన తర్వాత దాని నుంచి ఇన్కమ్ బాగా వస్తుంది. రెండోది ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం కూడా ఫోకస్ చేసిన సర్క్యులర్ ఎకానమీ అంటుంది. ఓకే సార్. ఈ సర్క్యులర్ ఎకానమీ అంటే ఏంటంటే మనం దేన్నైనా సరే ఉపయోగించిన తర్వాత దాని నుంచి జీరో వేస్టేజ్ ఉండాలి. ఓకే సార్. ఇప్పుడు ఒక ఉదాహరణకు డైరీ ఫామే తీసుకుందాం. గడ్డి తీసుకొని ఆవుకి వేస్తాం, ఆవు పాలిస్తుంది. అట్ ద సేమ్ టైం వేస్ట్ ప్రోడక్ట్ కింద ప్యాడ్ వస్తుంది. ఆ ప్యాడ్ ని మళ్ళీ నేచురల్ ఫార్మింగ్ కోసం వాడతాం. ఎరువులు, యూరిన్, కౌడంగ్ తో కూడా నేచురల్ ఫార్మింగ్ కోసం వాడుతున్నారు. సో దేర్ ఇస్ నో రెసిడ్యూ, అంటే ఏ వేస్టేజ్ లేదు, ప్రతిదీ ఉపయోగించుకోవచ్చు. పాలు వస్తున్నాయి, ఆ పాలు నుంచి పాలు వస్తుంది, వెన్న వస్తుంది, నెయ్యి వస్తుంది, పెరుగు వస్తుంది, రకరకాల బై ప్రొడక్ట్స్. ఈ మధ్య కాలంలో మనకి పిడకలు దొరకని కారణం చేత, అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా దొరుకుతాయి. పిడకలు దొరకని కారణం చేత మీరు నమ్ముతారో నమ్మరో ఆవు పేడను ఉపయోగించి కౌడంగ్ లాగ్స్ చేస్తున్నాం. అంటే మొద్దుల్లాగా కౌడంగ్ ఉపయోగించి పిడకల్లాగా కాకుండా మొద్దులాగా చనిపోయిన తర్వాత దేహాన్ని కాల్చడానికి, అంత్యక్రియలు చేయడానికి, కౌడంగ్ లాగ్స్ చేయడానికి ఒక మిషన్ తయారు చేయడము. సో దేర్ ఇస్ జీరో వేస్టేజ్ ఫ్రమ్ డైరీ ఫార్మ్. ఏదైనా ఉపయోగపడుతుంది. ఈ డైరీ సక్సెస్ఫుల్ ఎప్పుడవుతుందంటే ఒక పాల మీద మాత్రమే ఆధారపడకూడదు. ఓకే సార్. పాల మీద మాత్రమే కాకుండా దాని నుంచి వచ్చే అన్ని రకాల ఉత్పత్తుల్ని మనం మాక్సిమం మార్కెట్ చేసుకోగలిగితే అది నెవర్ ఎండింగ్ ఇండస్ట్రీ, సక్సెస్ఫుల్ గా నడచచ్చు. సో ఒక పాల మీద ఆధారపడితే మాత్రం ఎప్పుడు ప్రాఫిటబుల్ కాదు. రెండోది అంటే మాకున్న ఎక్స్పీరియన్స్ కొద్దీ తర్వాత రకరకాల యూనిట్ సైజెస్ చూసిన తర్వాత మాకు అర్థమైందల్లా ఒకటే, డైరీయింగ్ సక్సెస్ కావాలంటే లేబర్ మీద ఆధారపడకూడదు. మీరే ఏదైనా పని చేయడం, ఎవరైతే స్థాపిస్తారో వాళ్ళే లేబర్ గా ఇన్వాల్వ్ అవ్వాలి. అంటే ఇంట్లో సభ్యులే ఇన్వాల్వ్ అవ్వాలి. సో రెండోది ఫీజిబుల్ సైజ్, అంటే ఎన్ని పెట్టుకుంటే సక్సెస్ఫుల్ అని చాలా మంది అడుగుతుంటారు. 5 స్టార్టింగ్ విత్ 5, ఓన్లీ 5. దాని తర్వాత లేబర్ మీద డిపెండ్ నేను పెట్టుకుంటానంటే మినిమం 50 పెట్టుకోవాలి. 50 వితౌట్ లేబర్ నువ్వు 5 animals 10 animals ఇన్ బిట్వీన్ 5 to 50 మధ్య ఏ సైజ్ అయినా సరే నువ్వు లేబర్ మీద డిపెండ్ అయ్యావు అంటే నీకు గిట్టుబాటు వానికే సరిపోతుంది. వచ్చింది అప్ టు 50 సొంత సభ్యులు చేసుకుంటేనే, అంటే వాళ్ళకి మళ్ళీ జీతాలు ఇచ్చేలాగా లేకుండా మీరు చేసుకుంటేనే, మనం చేసుకుంటేనే సక్సెస్ అవుతాం. నువ్వు లేబర్ మీద డిపెండ్ అయి పెట్టాలంటే ఫీజిబుల్ సైజ్ ఇస్ 50. ఓకే సార్. అంతవరకు. సో కాబట్టి ఇవన్నీ బ్యాలెన్స్ షీట్ లో చూసుకోకుండా స్ట్రైట్ అవే దిగిపోవడము చేసుకోవడం అవన్నీ చూస్తుంటారు. రెండోది మార్కెట్ లింకేజ్ ఒకటి. ఓకే సార్. ఇప్పుడు మిల్క్ కి అయితే ప్రాబ్లం లేదు, డైరీస్ ఉన్నాయి, ప్రైవేట్ డైరీస్ ఉన్నాయి, గవర్నమెంట్ డైరీస్ ఉన్నాయి, ఓకే. బట్ అదే షీప్ అండ్ గోట్ పెట్టినప్పుడు మార్కెట్ లింకేజ్ చూసుకోవాలి అమ్ముకోవడానికి. సో మనం మెయిన్ గా టార్గెట్ చేయాల్సింది, మీరు మార్కెట్ స్టడీ చేస్తే మనకి సంక్రాంతి టైంలోను, బక్రీద్ టైంలో, మెయిన్ ఈ మాసంలో, ఈ రోజు సపోజ్లీ ఈ రోజు బక్రీద్, ఈ 2 మాసాలు అంటే ఈ 2 నెలల్లో ఆ పండుగ ఉన్న ఆ 2 నెలల్లో మార్కెట్ విపరీతంగా ఉంటుంది. సో కాబట్టి మనం క్రాప్ ప్లాన్ చేసేటప్పుడు, ఇప్పుడు సంక్రాంతి అంటే జనవరి కంటే ఒక 5 months ముందు క్రాప్ రెడీగా పెట్టుకోవాలి, సీడ్ రెడీగా పెట్టుకోవాలి. అంటే పొట్టేలు పిల్లల్ని కావచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ జనవరి అంటే మనం సమ్వేర్ ఇన్ బిట్వీన్ ఆగస్ట్ కి సీజన్ స్టార్ట్, మనం సీడ్ స్టార్ట్ చేసుకుంటే జనవరికి వచ్చేసరికి సేలబుల్ సైజ్ వచ్చేస్తుంది. సో అప్పుడు మంచి మార్కెట్ వస్తుంది. దాని తర్వాత మళ్ళీ 1 month గ్యాప్ తీసుకోవచ్చు. జనవరి తర్వాత 1 month 2 months గ్యాప్ తీసుకొని మళ్ళీ మనం టార్గెట్ చేసుకుంటే బక్రీద్ కో, ఇప్పుడు బక్రీద్, అప్పుడు మళ్ళీ సంక్రాంతి. ఇయర్ లో ఈ 2 seasons ని మనం టార్గెట్ చేసుకుంటే మంచి మార్కెట్ ఉంటుంది. లక్కీగా మన జిల్లాకి ఈ హైవే ఉండడం వల్ల బెంగళూరు మార్కెట్ ఒకటి దగ్గరలో ఉంది, హైదరాబాద్ మార్కెట్ రెండింటికి ఉంది. మేము చాలా చోట్ల కొన్ని రకాల కంపెనీస్ టైప్ కూడా చేయించాం రైతులతో డైరెక్ట్ గా. ఇప్పుడు ఆన్లైన్ లో ఇప్పుడు యాడ్స్ తో చూస్తుంటారు కొన్ని కంపెనీ, రిలీషియస్ అని రకరకాల, అక్కడ ఏమంటే వాళ్ళు ఆన్లైన్ లోనే మీట్ కొనొచ్చు. సో వాళ్ళతో టైప్ చేసేస్తారు, అంటే ఫెచ్చింగ్ గా ఉంటుంది అన్నమాట. సో అట్లాంటి కొన్ని మార్కెట్ లింకేజెస్ చూసుకొని ముందుకు దిగితే చాలా బెటర్ గా ఉంటుంది. మెయిన్ చివరిగా సార్, మీ ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఇంటర్ అయిపోయి ఎంసెట్ నీట్ రాసిన విద్యార్థులకు
ముఖ్యంగా మన వెటనరీ ఫీల్డ్ లేక్ ఎంటర్ కావాలంటే ఎలాంటి, ఇప్పుడు ఎంసెట్ లో అయినా వెటనరీ లేక్ ఎంటర్ కావచ్చు, నీట్ లో కూడా వెటనరీ లేక్ ఎంటర్ కావచ్చు అన్నట్టు విన్నాను. ఇది బీవీఎస్ బ్యాచులర్ ఆఫ్ వెటనరీ సైన్స్ అండ్ అనిమల్ హస్బెండరీ అన్నట్టు విన్నాను. ఈ మీ ఫీల్డ్ లేక్ వస్తే ఎలాంటి ఫ్యూచర్స్ ఉన్నాయి ప్రజెంట్ సిచ్యువేషన్ లో సార్? గవర్నమెంట్ జాబ్స్ పరంగా అయితే నేను ప్రైవేట్ క్లినిక్స్ లో కానీ ఇంకెక్కడైనా చేస్తే ఎలాంటి ఉంది అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. సో ఫస్ట్ అన్నిటికంటే ముందు క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే అంటే హాస్పిటల్లో పనిచేస్తున్నప్పుడు కొన్ని మండలాల్లో పనిచేసినప్పుడు కాలేజ్ పిల్లలు భోజనం చేయడానికి వచ్చి మా హాస్పిటల్లో కూర్చొని భోజనం చేసి వెళ్ళేవాళ్ళు క్యారీలు తెచ్చుకొని. జూనియర్ కాలేజ్ పిల్లలు, ఇంటర్మీడియట్ గవర్నమెంట్ కాలేజ్లో పిల్లలు కానీ వీళ్ళు కానీ వాళ్ళు కొంతమంది వచ్చి అడిగేవాళ్ళు అనమాట, సార్ మీది చేయాలి 10th తర్వాత ఏం చేయాలి సార్ అంటే 10th తర్వాత ఏ కోర్స్ చేస్తే మీరు 10th తర్వాత కూడా మీ కోర్స్ అవైలబుల్ ఉంది అని అంటారు. చాలా మందికి తెలియదు. సో ఇక్కడ కొంతమంది మిస్గైడ్ అయ్యి 10th తర్వాత డైరెక్ట్ డిప్లొమా చేసేసారు, వెటనరీ డిప్లొమా లేదా వెటనరీ పాలిటెక్నిక్ అంటారు. సో అది కంప్లీట్ గా పారా వెటర్నేరియన్ సంబంధించి. సో మన భాష చెప్పాలంటే కాంపౌండర్స్ గాను వెటనరీ అసిస్టెంట్ గాను ఉంటారు. తెలియక ఆ స్టెప్ తీసేసుకుంటారు. సో ఒక వెటనరీ డాక్టర్ అవ్వాలంటే ఎంబీబీఎస్ లాగానే ఎంబీబీఎస్ కంటే ముందే వెటనరీ సీట్లు అయిపోతాయి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు మేము రాస్తున్నాం నీట్ లేదు, ఎంసెట్ ఉంది. ఎంసెట్ టైంలో ఎట్లా అంటే ఎంబీబీఎస్ సీట్లు 3,400 ఉండేవి నేను చదివేటప్పుడు. వెటనరీ సీట్లు 170 ఉండేవి. ఇప్పుడు 170 ఉండేవి నేను చదివినప్పుడు. ఆ టైంలో 2 years తర్వాత 300 చేశారు దాన్ని. ఇప్పుడు ఒక 600 ఏమో ఉన్నాయి వెటనరీ సీట్లు అంతే స్టేట్ మొత్తం మీద. ఎంబీబీఎస్ మోర్ దెన్ 4,000 ఉన్నాయి. మేము దాంతో పాటు ప్రైవేట్ కాలేజెస్ కూడా బాగా లక్షలు తీసుకొని ప్రైవేట్ కాలేజ్ కూడా క్యాపిటేషన్ ఫీస్ ఎక్కువ ఉన్నాయి కొంచెం. సో ఇక్కడ ఎంసెట్ అంటే ఇప్పుడున్న ట్రెండ్ కి తగ్గట్టుగా అంటే ఇప్పుడున్న జనరేషన్ కి మెయిన్ ఎంసెట్ ఒకటి. మన స్టేట్ లో అయితే ఎంసెట్ మ్యాండేటరీగా రాయాలి. ఎంసెట్ లో మంచి ర్యాంక్ రావాలి. టాప్ ర్యాంక్ వస్తే తప్ప వెటనరీ సీట్ రాదు. టాప్ ర్యాంక్ రావాలి. టాప్ లేదు సార్, వెటనరీ తర్వాతనే ఎంబీబీఎస్ తో పాటు సమానంగా సీట్లు అయిపోతాయి సార్. మెయిన్ ఈ ఎంసెట్ లో టాప్ వెటనరీ తర్వాత ఈ బీడీఎస్ తర్వాత బీడీఎస్ ఆయుర్వేదిక్ హోమియోపతి యూనానిక్ మెడిసిన్ ఇలా డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి సార్. సో ఎలా ఉంటుంది సార్ ఫ్యూచర్ చేస్తే ఎలా ఉంటుంది? వెటనరీ అంటే చాలా తక్కువ మంది ఈ ప్రొఫెషన్ లోకి వస్తారు. ఎందుకంటే ఇప్పుడున్న ట్రెండ్ ఎట్లా ఉందంటే ఇండెక్స్ అనేది సంపాదన మీద చూసుకుంటారు. సంపాదన వైజ్ చూసుకుంటే ఒక మెడికల్ డాక్టర్ తో పోల్చుకుంటే వెటనరీ డాక్టర్ పెద్దగా ఏం సంపాదించలేరు. బట్ అట్ ద సేమ్ టైం మాకున్నటువంటి గుర్తింపు ఏ హ్యూమన్ డాక్టర్ కి రాదు. ఎంతసేపు అయినా హ్యూమన్ డాక్టర్ తీసుకున్న కమర్షియల్ గా తను తీసుకున్న ఫీజు అవే చూస్తారే తప్ప బట్ ఒక పల్లెలోకి వెళ్ళినప్పుడు ఒక వెటనరీ డాక్టర్ కి వచ్చిన గుర్తింపు ఒక హ్యూమన్ డాక్టర్ కి రాదు. ఎట్లంటే సార్ ఆత్మీయంగా పలకరిస్తారు. ఆ ఎనిమల్స్ కూడా ట్రీట్మెంట్ చేసి రికవర్ అయితే వాటిని చాలా సాటిస్ఫై అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ఒక హ్యూమన్ డాక్టర్ తో పోల్చినప్పుడు వెటనరీ డాక్టర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది. అంటే ఇది నేనేదో ఈ ప్రొఫెషన్ చేశాను చెప్పడం కాదు కానీ మాకు స్ట్రెస్ తక్కువ ఉంటుంది. అంటే స్ట్రెస్ ఉన్నప్పటికీ దాని రెస్పాన్స్ దాని సక్సెస్ తో చూసిన తర్వాత అదంతా మర్చిపోతాం. ఆ సాటిస్ఫాక్షన్ వేరు, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చాలా ఉంటుంది. సో సంపాదన వేసి చూస్తే మీడియాకర్ గా మోడరేట్ గా ఉంటుంది. కానీ నాకు మా సీనియర్లు చెప్పినట్టే నేను అందరికి చెప్పేది ఏంటంటే వెటనరీ డాక్టర్ పెద్దగా లగ్జరీ లైఫ్ గడపకపోవచ్చు కానీ తన తర్వాత తన పిల్లలు మాత్రం బాగా లగ్జరీగా బతుకుతారని చెప్పి చెప్పారు. చాలా మందిని చూస్తున్నాం, ఎంతో మందిని చూసాము. ఎందుకంటే ఆ కష్టాన్ని చూసి పెరుగుతారు కాబట్టి పిల్లలు ఆటోమేటిక్ గా వాళ్ళు కష్టపడి రావడం, పైకి వెళ్ళడం, అవన్నీ అంటే మంచి స్థాయికి వెళ్ళడము అలా ఉంటుంది. ప్రొఫెషన్ వైజ్ చూస్తే ప్యాషన్ ఉండాలి. తప్పకుండా ప్యాషన్ ఉంటే తప్ప ఈ ప్రొఫెషన్ లేక రాకండి. అదే అంటే ఇది నీటు పని కాదు. అట్ ద సేమ్ టైం మొరటగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం అంటే సింపుల్ గా చెప్పాలంటే ఆపరేషన్ థియేటర్స్ మనం ఎంత సర్జరీ నేర్చుకున్నా ఫెసిలిటీస్ ఉండవు. సర్జరీ చేయడానికి కొన్ని ఫెసిలిటీస్ ఉండవు. లేనప్పుడు ఓపెన్ ఎయిర్ లోనే చేయాల్సి వస్తుంది. సో కాబట్టి అదే హ్యూమన్ లో ఓటీ కంపల్సరీ 100% లోపలికి వెళ్ళి చేస్తారు కాబట్టి వాళ్ళకి ఇచ్చే రికగ్నిషన్ వేరు, అది అవన్నీ వేరు. మేమంతా ఓపెన్ ఎయిర్ రైతు ముందరే చేస్తాం కాబట్టి సో ఏదైనా ఈజీగా అవైలబిలిటీ ఉన్నప్పుడు దానికి వాల్యూ తెలియదు. సో లైట్ బట్ ఏంటంటే వెటనరీ డాక్టర్ అంటే రియల్లీ చాలా టఫ్ కోర్స్. ఇది చాలా టఫ్ కోర్స్. మీరు నమ్ముతారో నమ్మరు, కొంతమంది చాలా టఫ్ కోర్స్. ఎక్కువేం కాదు. ఇంతకు ముందు 5 years ఉండేది, ఇప్పుడు అది కూడా ఎంబీబీఎస్ తో పాటు సమానంగా 5.5 years చేశారు. ఇప్పుడు సేమ్ టెన్యూరే. బట్ అదే టెన్యూర్ లోనే అన్ని స్పీసీస్ చదువుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇక్కడ వైద్యం మాత్రమే కాకుండా ఇప్పుడు మీరు అడిగినట్టు ఎవరైనా ముందుకు వస్తే డైరీ ఫార్మ్ పెట్టినప్పుడు ఏం చేయాలి, అలాంటి మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ కూడా చాలా ఉంటాయి. సో వీటన్నిటిని డీల్ చేయాలి. సో ఇట్ ఈస్ అన్ ఇంటిగ్రేటెడ్ కోర్స్. అంటే ఎలా చెప్పాలంటే ఒక ఎంబీఏ అలాంగ్ విత్ ఎంబీబీఎస్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది వెటనరీ కోర్స్ అనేది.
ప్యాషన్ ఉంటేనే రావాలి. రావాలి. రెండోది ఈ అంటే కెరీర్ ఆపర్చునిటీస్ చూస్తే వెటనరీ చదివిన వాళ్ళకు ఉన్న కెరీర్ ఆపర్చునిటీస్ ఏ ప్రొఫెషన్ కి ఉండవు. ఓకే సార్. ఒక డ్రగ్ బయటకు రావాలంటే ఒక వెటనరీ డాక్టర్ కావాలి. ఓకే సార్. దాన్ని ఫస్ట్ ప్రయోగించేది మనుషుల మీద కాదు, అనిమల్ మీద. అవును. దాన్ని స్టడీ చేయాలంటే ఒక వెటనరీ డాక్టర్ డాక్టర్ కావాలి. కావాలి. అవును సార్. ఫుడ్ సేఫ్టీ ఎలా ఉందో ఒక వెటనరీ డాక్టర్ కావాలి. కావాలి. పబ్లిక్ హెల్త్ ని చూడాలన్నా ఒక వెటనరీ డాక్టర్ వెటనరీ కావాలి. కావాలి. అవును. ఓకే, ఇప్పుడు ఇంకా ట్రీట్మెంట్ సైడ్ వస్తే మనకు లార్జ్ అనిమల్ వెటనరీ డాక్టర్ అంటాం, అంటే లార్జ్ అనిమల్ వెటనరీ అవును అంటాం, సార్. పెట్ అనిమల్ ప్రాక్టీస్ అంటాం, అవును సార్. ఎగ్జోటిక్ వెటనరీ అంటాం. అవును అంటే ఈ జూ అనిమల్స్ కావచ్చు, అడవిలో ఉండే జంతువులు జంతువులకి. కావచ్చు. అవును సార్. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్ స్పెషలైజేషన్. ఓకే సార్. తర్వాత ఈ మధ్య కాలంలో కరోనా వ్యాక్సిన్ మీరు వినే ఉంటారు. అవును సార్. ఆ కరోనా వ్యాక్సిన్ డెవలప్ చేయడంలో కూడా వెటనరీ డాక్టర్స్ ఇన్వాల్వ్ Involve అయ్యారు. అయ్యారు. వెటనరీ అవును. మైక్రోబయాలజిస్ట్ చాలా మంది ఉన్నారు. ఇన్వాల్వ్ అయ్యారు. సో ప్రొఫెషన్ వైజ్ విపరీతంగా ఉంది. ఓకే సార్. ఈ ఫార్మ్ వైజ్ వెళ్ళొచ్చు, ఫార్మ్ వెటేరియన్ గా వెళ్ళొచ్చు, ఓకే పౌల్ట్రీ ఫార్మ్స్ కానీ డైరీ ఫార్మ్స్, ఏదో విధంగా అయితే బతకచ్చు. ఫుడ్ సైడ్ వెళ్ళొచ్చు, ఓకే సార్. ఈ మిల్క్ పౌడర్ తయారు చేసే దాంట్లో కావచ్చు, విధానం. డైరీస్ సైడ్ కావచ్చు, చాలా చోట్ల. అంటే కోర్స్ చేస్తున్నప్పుడు తన ఇంట్రెస్ట్ ఎటువైపు ఉందో, అంటే క్లినిక్స్ వైపు ఉందా, మధ్యలోనే. క్లినిక్స్ వైపు ఉందా, ఫుడ్ ప్రాసెసింగ్ వైపు ఉందా, వైపు ఉందా? ఫార్మసీ వైపు ఉందా, ఓకే సార్. మెడిసిన్స్ అండ్ డ్రగ్స్ ఫార్మసీ వైపు ఉందా, లేదా కంప్లీట్ గా బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ వైపు ఉన్నాడా. సో మల్టీ డిసిప్లినరీ కోర్స్ ఇది. వాళ్ళ ఇంట్రెస్ట్ తగ్గట్టుగా వాళ్ళు డైవర్సిఫై చేసుకోవచ్చు. గవర్నమెంట్ సెక్టార్ లో అయితే సార్, అంటే నా ఉద్దేశంలో సార్ ఇంకా ఏమీ చేయలేనోడే గవర్నమెంట్ సెక్టార్ లో సెటిల్ అవుతాడు. ఏం సార్ అలా అన్నారు? ఎందుకంటే ఆపర్చునిటీస్ అన్ని ఉన్నాయి. ఓకే సార్. ఆపర్చునిటీస్ వైడ్ ఆపర్చునిటీస్. ఓకే సార్. నాకు ఆ ఛాలెంజ్ అక్కర్లేదు అనుకుంటేనే వెటనరీ గవర్నమెంట్ డాక్టర్ లో వస్తారు. అంటే దీన్ని చిన్న చూపు చేయట్లేదు, నేను కూడా గవర్నమెంట్ డాక్టర్నే. అవును సార్. బట్ ఎందుకులే, ఇంత కష్టపడినాం కదా, 5 ఏళ్ళు కష్టపడినాం కదా, ఇప్పుడు మళ్ళీ ఛాలెంజ్ తీసుకోవడం ఎందుకు, ఉద్యోగం వస్తుంది కదా, ఎగ్జామ్ రాస్తే వస్తుంది, లేదా ఇంటర్వ్యూ ఫేస్ చేస్తే వస్తుంది కదా అని చెప్పి వచ్చేస్తారే తప్ప. బట్ ప్యాషన్ ఉన్న వాళ్ళు అక్కడతో ఆగరు మామూలుగా. సో చాలా వైడ్ స్కోప్ ఉంది. కేవలం గవర్నమెంట్ ఉద్యోగం కోసం మాత్రమే వెటనరీ కోర్స్ అయితే చేయకండి. సో వస్తది ఉద్యోగం అయితే కంపల్సరీ గవర్నమెంట్ సెక్టార్ లో వస్తది, ఎందుకంటే ఇదంతా ప్రైమరీ సెక్టార్. ఇది ఎవరు ఫోకస్ చేసినా చేయకపోయినా గవర్నమెంట్ ఫోకస్ చేసే సెక్టర్ ఒక అగ్రికల్చర్, అనిమల్ హస్బెండరీ. ఈ రెండు రైతుకి ఉచితంగా అందాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి రైతు ఉన్నంత కాలం జాబ్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి, దాని గురించి లేదు. బట్ దీన్ని ఆశించి రాకండి, దీనికంటే బెటర్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి, బ్రైట్ ఫ్యూచర్ ఇంకా చాలా ఉంది, దాని మీద ఫోకస్ చేసి బయటకు రావాలని. ఎవరైతే ఇంటర్ లో బైపీసీ చేసిన విద్యార్థులు ఉన్నారో, ముఖ్యంగా ఇప్పుడు వెటర్నరీ డాక్టర్ అవ్వాలనే ఏముంటుంది చాలా మందికి. ఈ బైపీసీ ఎంసెట్ రాసిన వాళ్ళు ఉంటారు కదా, నీట్ రాసిన వాళ్ళు ఉంటారు కదా, సార్ ఏమంటున్నారంటే గవర్నమెంట్ జాబ్సే కాకుండా ప్రైవేట్ సెక్టార్ లో ఎలాగైనా బతుకోవచ్చు ఈ బీబీఎస్సీ కోర్స్ కంప్లీట్ చేసుకొని వస్తే అంటున్నారు. డిమాండ్ చాలా ఉంది అంటున్నారు. కాబట్టి తప్పకుండా మీకు ఒకవేళ ప్యాషన్ గా వెటనరీ డాక్టర్ అవ్వాలనుకుంటే ఈ వెంటనే ఎంసెట్ లో మీరు ఈ బీబీఎస్సీ కోర్స్ ఎంచుకొని మీకు ఇచ్చిన యూనివర్సిటీలో కోర్స్ కంప్లీట్ చేసి రండి. సక్సెస్ఫుల్ గా మీరు అనుకున్న ప్యాషన్ తప్పకుండా లైఫ్ లీడ్ చేయగలుగుతారు. ఓకే సార్, థ్యాంక్ యూ. సుమన్ టీవీకి పిలిచిన వెంటనే రావడానికి మీరు చాలా మాకు స్వాగతం. వెంటనే మీరు ఇన్వైట్ చేశాను, తప్పకుండా వస్తానన్నారు, వచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా వాల్యుబుల్ గా రైతులకి ఇన్ఫర్మేషన్ అయితేనేమి విద్యార్థులకు అందరికి ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.